నుంచి నేను ఇలాంటి ప్లేస్‌లో నుంచి నేను చదువుని చిన్నప్పటి నుంచి బాగా యాక్టివ్‌గా చదువుకోవటం వల్ల, నేను ఎలాగైనా సరే మంచిగా చదువుకొని, మా గ్రామానికి రోడ్డు వెయ్యాలి అనేటువంటిది నేను, మా బ్రదర్. నేను యాక్చువల్‌గా నాకు ఈ ఇనిషియేటివ్ వచ్చింది ఎవరి నుంచంటే నా బ్రదర్ నుంచి. నా బ్రదర్ నాకంటే ముందాడే పీజీ మా ఊర్లో మొట్టమొదటిసారిగా పీజీ, ఎంఫిల్ ఇలాగ ఇంగ్లీష్‌లో చేస్తున్నారు. తను ఎప్పుడు గూడా మన గ్రామాన్ని మనం డెవలప్ చేయాలి తమ్ముడు. ఎలాగైనా సరే డెవలప్ చేయాలంటే మన పేదరికంలో ఉన్నాం. మనం ఒకటే ఒక మార్గం. మనం ఏదైనా సివిల్ సర్వెంట్స్ అయితే కనీసం మన గ్రూప్ 1, గ్రూప్ 2 సివిల్స్ లాంటివి కొడితే మనతో పాటు కొన్ని వేల కుటుంబాలు బాగుపడతాయి. వందల కుటుంబాలు. అయితే ఇది చేస్తే బావుండద్దనే ఉద్దేశంతోటి మా బ్రదరు ఆంధ్ర యూనివర్సిటీలో నన్ను పీజీ కోర్స్‌ని చేర్పించడం జరిగింది. నా ఎడ్యుకేషన్ వచ్చేసి నేను డబుల్ ఎంఏ చేశానండి. బీఈడీ చేశాను. టీటీసీ చేశాను. పీజీడీసీఏ ఇన్ కంప్యూటర్స్. అయితే నేను ఈ కోర్సులన్నీ చేయటానికి ప్రధాన కారణం ఏంటంటే, నేను ఎప్పటికైనా సరే నేను సివిల్ సర్వెంట్‌ని అవ్వాలి. మరీ ముఖ్యంగా నేను ఐఏఎస్‌ని అవ్వాలి. అంటే నేను పెద్దగా హైట్ ఉండను గాబట్టి, ఐపీఎస్ లాంటిది నేను ఆశించలేదు గానీ, అది అతిశయోక్తి అవుతది. కానీ ఐఏఎస్ కొట్టాలనేటువంటిది నా దృఢ సంకల్పం. అంటే నాకంటే ముందు మా బ్రదర్ ప్రిపేర్ అయ్యాడు. కానీ ఫస్ట్ జనరేషన్ కాబట్టి, మా బ్రదర్ ఫ్యామిలీ మొత్తాన్ని పోషించాలన్న ఉద్దేశంతోటి, మా బ్రదరే నన్ను ప్రోత్సహిస్తూ, మా బ్రదర్ కాలేజ్ మల్లారెడ్డి ఇన్‌స్టిట్యూట్‌లో వర్క్ చేస్తూ, తను సంపాదించిన సంపాదనంతా కూడా నాకు పెట్టి, నాకు వెచ్చించి నన్ను చదివించాలనుకున్నాడు. కానీ కొన్ని పరిస్థితుల వల్ల నేను దాన్ని సకాలంలో క్రాక్ చేయలేకపోయినా. మరీ ముఖ్యంగా ఏందంటే, హైదరాబాద్ ప్రాంతంలో మేమిద్దరమే రన్ అవ్వటానికి 2011, 12 ఆ టైంలో నేను పీజీ చేస్తున్నాను. నా ఎంఏ ఇంగ్లీష్ ఎంఏ ఆంథ్రోపాలజీ నేను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జాయిన్ అయ్యా. ఆ టైంలో మా బ్రదరు నాకొకటే మోటివేట్ జేసేవాడు. "నువ్వు ఎంఏ ఆంథ్రోపాలజీ చేసావు. నీకు ఎంఫిల్ సీటొచ్చింది. అయితే నువ్వు ఎంఫిల్ చేసుకొని అలాగెళ్తే కేవలం నీవు, నీ ఫ్యామిలీ మాత్రమే నువ్వు డెవలప్ అవ్వగలరు గానీ, కనీసం మాకు గూడా మీరు హెల్ప్ చేయలేరురా! అమ్మా, నాన్నని కూడా మనం చూసుకోలేము. మనల్ని ఎంతో రెక్కల కష్టం ద్వారా మన అక్క వాళ్ళిద్దరు గూడా కష్టపడి వాళ్ళు పొలం పని జేసి మనిద్దరిని మంచి చదువులు చదివించారు. ఆ ఊర్లో ఎవ్వరు కూడా ఇలాంటి కోర్సులు చేయలేదు. మనకొక మంచి పేరుంది. ప్లీజ్ దీనికోసం నువ్వు కష్టపడంటే, నేను హైదరాబాద్‌లో ఆర్‌సి రెడ్డి ఇన్‌స్టిట్యూట్‌లో, లా ఎక్సలెన్స్‌లో, షైన్ ఇండియా లాంటి గొప్ప గొప్ప సంస్థల్లో నేను నిర్విరామంగా శ్రమ చేశా. మీరు నేను అక్కడ రూమ్‌లో ఉన్నప్పుడండి, నేను కనీసం ఒక 2, 3 ఇయర్స్ నేను ఇంటికి గూడా రాలేదు. ఇలా ఈ సీజన్‌లో క్రిస్మస్ జరుపుకునేటువంటి వాళ్ళమి. అలాంటి టైంలో గూడా నేనొచ్చేవాడిని గాదు. పండగ రోజొస్తే కనీసం రూమ్‌లో నుంచి బయటికెళ్ళేవాళ్ళం గాదు. ఎందుకంటే ఆ టైంలో మేము బయటికెళ్తే ఆకలైతే ఎవరైనా ఇన్వైట్ చేస్తారన్న ఉద్దేశంతోటి బ్రష్ చేయకుండా రూమ్‌లోనే కూర్చొనేసి చదువుకోవటమో, లేదంటే ఆ రోజు అలాగ టైమ్ పాస్ చేసి నెక్స్ట్ డే మళ్ళీ రెగ్యులర్ యాక్టివిటీస్‌లో మేము లైబ్రరీస్‌కెళ్ళటం, అదేవిధంగా ఇన్‌స్టిట్యూట్‌కెళ్ళి చేసేవాళ్ళం. అంటే మా పరిస్థితి ఏందంటే ఎలాగైనా సరే సాధించాలి. సాధించి వెళ్తే బావుండద్దనేటువంటి ఒక దృఢ సంకల్పం అనేటువంటిది నాలో బాగా ఉండేది. సో, ఇలాగ నేను నా ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన తర్వాత నాకు 2018లో నా చదువులకి ఆర్ఆర్‌బీలో గ్రూప్ డి అనేటువంటి ఒక పోస్ట్ వచ్చింది. అంటే మీకు తెలిసే ఉంటది. రైల్వే ట్రాక్‌లో ఎళ్తా ఉంటే అక్కడ ఒక సుత్తి లాంటిది తీసుకొనేసి ఆ రైల్వే ట్రాక్‌కి సంబంధించినటువంటి నట్స్ గాని, బోల్ట్స్ గాని అవి రిపేర్ చేస్తూ ఉంటారు. అలాంటి జాబ్ వచ్చింది. అయితే నాకు అదేదో కాస్త భారంగా అనిపిచ్చేసి నేనిది జాయిన్ అయితే మంచిదా? కాదని కొందరిని అడిగా. "ఏం తమ్ముడు ఇది 10వ తరగతి 10థ్ క్లాస్ క్వాలిఫికేషన్ గదా! నీ చదువేమో విపరీతంగా చదివావు. ఇది అని చెప్పడంతోటి నేను ఇమ్మీడియేట్‌లీగా దాన్ని క్విట్ చేశా 2018లో. తర్వాత 2018 నుంచి 19 వరకు కూడా నేను హైదరాబాద్‌లో ఇలా ప్రిపేర్ అయ్యేటటువంటి టైంలో నేను కొన్ని సబ్జెక్ట్‌ని బాగా నేర్చుకున్నా. మరీ ముఖ్యంగా నా సబ్జెక్ట్‌లు కొత్తయైనా సరే హిస్టరీ, పాలిటీ అనేటువంటి నాకు కొత్త సబ్జెక్ట్‌లు. యాక్చువల్‌గా నా డిగ్రీ అనేటువంటిది వైజాగ్‌లో బుల్లయ్య కాలేజ్ అనేటువంటి దాంట్లో బయోటెక్నాలజీ. బీఎస్సీ బయోటెక్నాలజీ చేశాను. కానీ నేను ఈ సివిల్స్ కోర్స్ అనేటువంటి దానికి వెళ్ళడం వల్ల హిస్టరీ, పాలిటీ అనేటువంటి దానికి బాగా అట్రాక్ట్ అయ్యి,
ఈ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఆంథ్రోపాలజీ అనేది తీసుకొని ఆ సబ్జెక్ట్‌ని బాగా చదివేటువంటి వాడిని. మరీ ముఖ్యంగా అప్పటి వరకు నేను తెలుగు మీడియంలో చదివాను గాబట్టి, అక్కడే మనకి రామకృష్ణ మఠ్ అనేటువంటిదొకటుంది. అక్కడ నేను ప్రత్యేకంగా ఇంగ్లీష్‌కెళ్ళేసి ఇంగ్లీష్ బాగా నేర్చుకోవడం, తర్వాత ఎన్‌సీఈఆర్‌టీ బుక్స్ బాగా చదువుకొని, ఫస్ట్ పేజ్ నుంచి చివరి పేజీ వరకు గూడా అన్నిటిని రాసుకొని, తెలుగు మీనింగ్స్, ఆ ప్రొనౌన్సియేషన్ ఎలాగా యూజ్ చేయాలనేటువంటిది గూడా రాసుకున్నా. అంటే బిగినింగ్‌లో ఉన్నాను. మా హైదరాబాద్ లాంటి పట్టణానికి, మహానగరాలకెళ్ళినప్పుడు మనం అక్కడ నవ్వులు పాలవ్వగూడదు. కనీసం కొంత కాకపోయినా కొంత అర్థం చేసుకుంటే అక్కడున్నటువంటి వ్యక్తుల మధ్య మనం సక్సీడ్ అవ్వగలమనేటువంటి ఒక ఇది నాలో లోపలుండేది. అందువలన నేను ఇంగ్లీష్ అనేటువంటిది కూడా బాగా నేర్చుకొని ఇలాగా ముందుకెళ్తున్నటువంటి టైంలో ఈ గ్రూప్ 1, గ్రూప్ 2లు సకాలంలో అంటే బైఫర్కేషను ఇవన్నీ జరిగేటువంటి ఈ టైంలో మనకి అంటే ఆంధ్ర, తెలంగాణలు విడిపోయేటువంటి ఈ ఈ ఈ ప్రక్రియలో కొన్ని నోటిఫికేషన్‌లు డిలే అవ్వటము. తర్వాత అదే విధంగా మాకు హైదరాబాద్ పట్టణంలో మాకు కొన్ని ఇబ్బందులు జరిగాయి. అంటే ఇన్‌స్టిట్యూట్‌ల్లో తెలంగాణ మూవ్‌మెంట్‌లో కాస్త ఇబ్బంది ఇబ్బంది కలిగజేసినప్పుడు మేము గూడా కామ్‌గా ఉండి ఆహ్, దీన్ని కాస్త పక్కన పెట్టడం జరిగింది. అయితే బై గాడ్ గ్రేస్ ఏమైందంటే ఈ హిస్టరీ, పాలిటిక్స్ అనేటువంటివి బాగా నేర్చుకోవటం వల్ల, బాగా ఇంట్రెస్ట్ అవ్వటం వల్ల నేను 2018 నుంచి హిస్టరీ ఫ్యాకల్టీగా జాయిన్ అవ్వటం జరిగింది. నేను హైదరాబాద్‌లో సుధా ఐఏఎస్ అకాడమీ అని మన ఇక్కడేనండి కొండేపి దగ్గర మెట్టపాలెం అని ఉంది. సార్ ప్రెజెంటు డీపీఓ గారు హైదరాబాద్‌లో ఉంటారు. హైదరాబాదు. ఆ సార్ ఇన్‌స్టిట్యూట్‌లో హిస్టరీ టీచ్ చేశాను. అదే విధంగా తిరుపతి సాధన ఐఏఎస్ అకాడమీలో ఇలాగ పాలిటిక్స్ చెప్పడానికెళ్ళేవాడిని. ముఖ్యంగా ఫ్రీక్వెంట్‌గా ఒంగోలొచ్చేవాడిని. ఒంగోలు వచ్చేసరికి వర్ధన్ ఐఏఎస్ అకాడమీ అని ఉండేది. మన హర్షిణి కాలేజ్ నుంచి బయటకొచ్చేసి సార్ కొత్తగా ఇలాగ వర్ధన్ ఐఏఎస్ అకాడమీ అనేటువంటి ఒక దాన్ని పెట్టాడు. సార్ దగ్గర వర్క్ చేశాను. ప్రెజెంట్ సార్ గూడా వెల్‌ఫేర్ అండ్ అడ్మిన్‌గా వర్క్ చేస్తున్నారు. దాంట్లోనే ఒక పంచాయత్ సెక్రటరీ వెంకట్ నాయుడు అని ఒక సార్ గూడా జీకే అండ్ కరెంట్ అఫైర్ చెప్పేవాళ్ళు. సార్ గూడా ఇలాగ మాతో వర్క్ చేస్తూ ఇలా ముందుకెళ్ళేటువంటి ఈ పరంపరలో నాకు ఆహ్, అవర్ బేస్డ్‌గా మనీ అనేటువంటిది ఇచ్చేటువంటి వాళ్ళు. సార్ మీరు ఇలాగ 1 అవర్‌కి ఎంత, 2 అవర్స్‌కి ఎంత ఇలాగ అడిగేవాళ్ళు. నాకు తెలీదు అప్పటి వరకు కూడా ఇలా అవర్ బేస్డ్‌లో మనకి సాలరీ ఉండద్దని. అయితే నేనేందంటే మినిమమ్ ఫస్ట్ స్టార్టింగ్ కాబట్టి, సరే సార్ మీ ఇష్టం సార్. నేను ఫస్ట్ సబ్జెక్ట్ నేర్చుకోవాలి. నేను సబ్జెక్ట్ ఎక్వైర్ చేసిన తర్వాతే నేను ముందుకెళ్తానన్న ఉద్దేశంతోటి నేను మీ ఇష్టం వచ్చినట్టు అనేటువంటిది ఇచ్చేసి ఒక 500, 450, 600 ఇలా తీసుకున్నాను. రోజంతా చెప్తే 6,000, 7,000 కూడా కొన్నిసార్లు తీసుకునేవాడిని. దీంతో పాటు సైమల్టేనియస్‌లీగా నేనేం చేసేవాడినంటే, ఈ లా ఆఫ్ ఎక్సలెన్స్ అని ఒక ఐఏఎస్ అకాడమీ ఉంది హైదరాబాద్‌లో. రాంబాబు అని మన విప్పగుంట దగ్గర సార్‌ది. ఆ అకాడమీలో నేను ఇంగ్లీష్ క్వెషన్ పేపర్స్‌ని తెలుగులోకి ట్రాన్స్‌లేట్ చేస్తే, ఒక్కొక్క క్వెషన్‌కి 2-3 రూపాయలు అనేటువంటి ఇచ్చేటువంటోళ్ళు. నేనొక టీమ్‌ని హైదరాబాద్‌లో ఆహ్, అక్కడున్నటువంటి లైబ్రరీలో కొంతమంది టీమ్‌ని ఒక 10, 15 మెంబర్స్‌ని ఇలాగ ఏర్పాటు చేసుకొని, వాళ్ళకి వాళ్ళకి క్వెషన్స్ కేటాయించేసి నేను వాళ్ళ నుంచి క్వెషన్స్ గ్యాదర్ చేసుకోవటం, నేను కూడా ట్రాన్స్‌లేట్ చేయటం అలాగా సంపాదించుకునేటువంటి ఈ టైంలో 2019లో మన ఏపీ గవర్నమెంటు అప్పుడు కొత్తగా వచ్చినటువంటి వైసీపీ గవర్నమెంటు గ్రామ సచివాలయాలు అనేటువంటి ఒక పోస్ట్‌ని ఉద్యోగాల్ని క్రియేట్ చేసి ఒకేసారి 1,30,000 పైచిలుకు ఉద్యోగాలను ఇవ్వడం జరిగింది. సరే ఈ గ్రామ స్థాయిలో ఉండేటువంటి ఉద్యోగాలు ఎందుకననేసి నా మనసులో ఉండి నేను ప్రిపేర్ అవ్వటానికి ఇష్టపడలా. మా బ్రదర్ చెప్పా. అన్నా వద్దు ఇవి పల్లెటూరులో ఇదిగా ఉంటాయి. మరలా నా జాబ్‌కి ఇబ్బందవుతది అన్న ఉద్దేశంతో అడిగితే, లేదురా ఒక్కసారి ట్రై చెయి. ఊరికే ఏదో జాబ్ వస్తదా లేదా నువ్వు టెస్ట్ చేసుకో అనేసి నాకు చెప్పాడు. కరెక్ట్‌గా జూన్ నెలలో 2 నెలలు కష్టపడ్డాను. 2 ఓన్లీ నెలలు గట్టిగా జూనియర్. ప్రిపేర్ అయ్యేసరికి సచివాలయంలో నాకు ఒకేసారి 3 జాబ్‌లొచ్చాయండి. ఆహ్, మన మున్సిపాలిటీలో వార్డ్ ఇన్స్‌పెక్టర్‌గా వచ్చింది. తర్వాత డిజిటల్ అసిస్టెంట్ ఉద్యోగం వచ్చింది. అదేవిధంగా పంచాయత్ సెక్రటరీ ఉద్యోగం గూడా వచ్చేసింది. అయితే 3 ఉద్యోగాలు ఒకేసారి వచ్చేసరికి నాకు పెద్ద సమస్యగా మారింది. ఏ ఉద్యోగం తీసుకోవాలి? ఏది మంచిదనేటువంటిది నాకు తెలీల. ఎందుకంటే మేము చదువుల వరకే ఉన్నాం గానీ ప్రాక్టికల్‌గా ఏది మంచిదా? ఏదనేటువంటిది మా సీనియర్స్ నుంచి కొంతమంది సలహాలు తీసుకున్నాం.
ఆ టైంలో ప్రెజెంట్ కందుకూరు ట్రెజరీ ఆఫీస్‌లో వర్క్ చేస్తున్నటువంటి మల్లికార్జున్ అనే సారు, అదేవిధంగా ప్రెజెంట్ దోర్నాల్లో స్కూల్ అసిస్టెంట్‌గా చేస్తున్న గోవర్ధన్ సార్ అనేటువంటి మా సీనియర్స్ ఇద్దరుంటే, "తమ్ముడు పంచాయత్ సెక్రటరీ ఎగ్జామ్ జాబ్ తీసుకో బావుండద్ది. నువ్వు పంచాయతీలో ఒక బాస్‌లాగా ఉంటావు. మంచి ఉద్యోగం. ప్రతి ఒక్కటి కూడా నీ చేతి ద్వారా నడుస్తది. ఫైనాన్షియల్ మ్యాటర్స్ అన్నీ గూడా" అనేసి నన్ను ప్రోత్సహించేసి నన్ను పంచాయత్ సెక్రటరీ ఉద్యోగం తీసుకున్నారు. ఈ విధంగా నేను 2019 అక్టోబర్ 2వ తారీఖు గాంధీ జయంతి రోజున ఏ1 ఫంక్షన్ హాలు ఒంగోలులో నా అపాయింట్‌మెంట్ ఆర్డర్‌ని తీసుకున్నా. కలెక్టర్ గారి చేతుల మీదుగా. అప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపిచ్చింది. ఎందుకంటే ఒక చిన్న ఉద్యోగాన్ని తీసుకున్న వెంటనే నా తల్లిదండ్రులను, నా బంధువులు, నన్ను ప్రేమించేటువంటి వ్యక్తులు కొన్ని వందల మంది నన్ను ఫోను చేసి అభినందిస్తూ "నీ చదువు వృధా కాలేదురా. నువ్వు ఇన్ని రోజులు 6 సంవత్సరాలు" అంటే 2013 నుంచి 2018 వరకి 19 వరకు కూడా నిరంతర శ్రమ చేశా. నా ఉద్యోగంలో ఎక్కడ కూడా నేను వేరే వేరే జాబ్‌లనేటువంటియి నేను చేయలేదు. కేవలం చదువుకు సంబంధించినటువంటి అంశాల్ని నేను పట్టుకున్నాను, ముందుకెళ్ళాను. నేనందుకే నేను ఒకే బోట్‌లో నడవాలనేటువంటిది నేను ఫస్ట్ నుంచి నా నా ఇన్‌స్టిట్యూట్‌లో నేర్పించిన, నా ఉపాధ్యాయులు నేర్పించిన దాన్ని నేను అలాగే ఫాలో అవుతూ ఎళ్ళేవాడిని. అందువల్లే నాకు ఈ ఉద్యోగం వచ్చిందేమో అనేటువంటి దాన్ని నేను నమ్మి జాబ్‌లో జాయిన్ అయిపోయా. నా తల్లిదండ్రులు కూడా చాలా హ్యాపీ అనిపించింది. ఫస్ట్ నా పోస్టింగ్ ఉలవపాడు మండలంలో బద్దిపూడి అనేటువంటి ఒక విలేజ్ అండి. విలేజ్‌లో జాయిన్ అయ్యాను. ఆహ్, జాయిన్ అయిన తర్వాత ఉద్యోగం చేసేటువంటి టైంలో మాకిచ్చినటువంటి అపాయింట్‌మెంట్ ఆర్డర్‌లో మా జీతం సాలరీ అనేటువంటిది లేదు. సాలరీ అనేటువంటిది లేదు అన్న విషయము సచివాలయంలో ఉన్నటువంటి ఉద్యోగులకి ఎవ్వరికీ కూడా తెలీదు. యాక్చువల్‌గా ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్‌కి వారి యొక్క జీతం అనేటువంటిది వారికి ఆర్డర్‌లోనే వాళ్ళకి మెన్షన్ చేసుండద్ది. బేసిక్ ఎంత, బేసిక్ సో అండ్ సో అని ఉండి, కానీ ఎంతవరకెళ్తుంది అనేటువంటిది దానిలో రాసుండద్ది. కానీ సచివాలయంలో మాకొచ్చినటువంటి 1,30,000 ఉద్యోగులకి అందరికి కూడా ఇట్ ఈస్ హానరోరియం అనేటువంటి ఒక పదాన్ని మాకు మా అపాయింట్‌మెంట్ ఆర్డర్‌లో ఇచ్చారు. హానరోరియం అంటే ఒక గౌరవ వేతనం. గౌరవ వేతనం అంటే అది స్వచ్ఛందంగా ఏదైనా మీరొక పని చేస్తే, ఆ పనికి వారు గాని సాటిస్ఫై అయితే వారిచ్చేటువంటి దానాన్ని ఏమంటారంటే హానరోరియం అంటారు. సో, ఈ విషయం మాకు 3-4 నెలలు ఉద్యోగం చేసిన తర్వాత, ఆ అపాయింట్‌మెంట్ ఆర్డర్‌లో పర్టిక్యులర్‌గా చూసిన తర్వాత మాకు తెలిసింది. వెంటనే సచివాలయ ఉద్యోగుల్లో ఒక అభద్రతా భావం. ఇది మాది ఉద్యోగం కాదా? మాది పర్మనెంటే కాదా? మాది కాంట్రాక్టా? మాది ఔట్‌సోర్సింగా? లేదంటే ఈ ఉద్యోగం ఉంటుందా? తీసేస్తారా? ఈ గవర్నమెంట్ అయిన తర్వాత దీని పరిస్థితి ఏంది? నెక్స్ట్ వచ్చేవాళ్ళు ఏం చేస్తారనేటువంటిది ఒక పెద్ద సమస్యగా మారిపోయింది. ఇది ఇలా ఇలాగా ఈ ఈ వార్త బయటకొచ్చిన వెంటనే నాకు కూడా మనసులో ఒక ఆలోచనొచ్చింది. అయితే బాగుండు. ఇది పర్మనెంట్ కాకుండా ఉంటే బాగుండు. ఎందుకంటే నేను మరలా ఎళ్ళేసి నేను ఏదైనా వేరే గ్రూప్ 1కో, గ్రూప్ 2కో మళ్ళా వెళ్లి చదువుకోవచ్చు సెలవు పెట్టి అనుకున్నా. కానీ నా ఆలోచన ఒక్కసారి దానిలో జాయిన్ అయిన తర్వాత 6 మంత్స్ వరకి మనం సెలవు పెట్టేటువంటి దాని లేదు. ప్రొబేషనరీ పీరియడ్ ఉంటుంది. కానీ ఏం చేయలేను. ఒకసారి స్ట్రక్ అయిపోయా. నేను స్ట్రక్ అయ్యి ఒంగోలు నుంచి ఉలవపాడికి ప్రతిరోజు బండి మీద బస్సులో వచ్చేటువంటి వాడిని. నాకు బైక్ అనేటువంటిది అప్పుడు నాకు రాదు. నేను నేర్చుకోలేదు అప్పుడు ఆ టైంలో. అయితే నేను ఎప్పుడైతే నేను దూరం అవుతుందనుకున్నానో కందుకూరు దగ్గరకొచ్చేసాను. కందుకూరు దగ్గరకొచ్చి ఒక రూమ్ తీసుకున్నా. అక్కడ నా ఫ్రెండ్స్ నాతో చదివినటువంటి ఫ్రెండ్స్ సహకారంతోటి ఒక చిన్న రూమ్ తీసుకున్నాను. రూమ్ తీసుకొని అక్కడి నుంచి ఒక పాతది సెకండ్ హ్యాండిల్ బండుంటే, ఆ బండిని మా రూబేన్ అని మా అల్లుడు సింగమనేనిపల్లి. ఈ అబ్బాయి గూడా వెస్టేజ్‌లో చేస్తున్నాడు ప్రస్తుతం మద్రాసులో. ఆ అబ్బాయి నాకు స్ప్లెండర్ బండిచ్చి "నేర్చుకో మామ" అని చెప్పి నన్ను ప్రోత్సహించాడు. తను తను తన ద్వారా నేనేం చేశానంటే రోజు డ్యూటీకి వెళ్ళి కందుకూరు వస్తా ఉండేవాడిని. అయితే రూమ్‌కి వస్తున్నాను గానీ, నాకు మనస్సాక్షి ఒప్పుకోల. అక్కడ నాకేం వర్క్‌లేం లేవు ఆ టైంలో. ఇప్పుడు సచివాలయంలో 2019 ఆగస్ట్ 15న ఆల్రెడీ వాలంటీర్లు వర్క్ చేసేటువంటి వాళ్ళు. మమ్మల్నేమో అక్టోబర్ నెలలో మాకు అపాయింట్‌మెంట్‌లిచ్చి, సెప్టెంబర్ నెలలో, నవంబర్ నెలలో మమ్మల్ని విధుల్లోకి పెట్టుకున్నారు. ఆ టైంలో మాకేం చేయలేని పరిస్థితిలో అక్కడున్నటువంటి కొంతమంది వాలంటీర్ సహకారంతో తీసుకొని నేనేం చేశానంటే, మరలా ఏదైనా జాబ్ చేయాలి అన్న ఉద్దేశంతోటి కందుకూరులో తిరిగా.
ముఖ్యంగా నాకేం ఉద్యోగం వచ్చంటే నాకు స్టడీ చెప్పటం వచ్చు. పిల్లలకి మంచిగా విద్యనైతే నేను అందిస్తాను. కాబట్టి నాకు ఇది తప్ప నాకు వేరేది ఏమొద్దు అనేటువంటిది నా మైండ్‌లో బాగా బలంగా పాతుకుపోయింది. కందుకూరు రూమ్ తీసుకున్న తర్వాత ఇక్కడ ఏమున్నాయా ఇన్‌స్టిట్యూట్‌లు అని మొత్తం తిరిగా. కందుకూరు మొత్తం తిరిగా. మొత్తం తిరిగితే ఇన్‌స్టిట్యూట్‌లు ఎక్కడన్నా ఉన్నాయేమో చూద్దామని తిరిగా. ఎక్కడ లేవు. అదే విధంగా ఇంగ్లీష్ ఇన్‌స్టిట్యూట్‌లు ఏమైనా ఉన్నాయా చూసా. అవి కూడా లేవు. పోనీ కంప్యూటర్ ఇన్‌స్టిట్యూట్‌లు ఏమైనా ఉన్నాయా చూసా. అవి కూడా లేవు. ఉన్నాయి. నైస్ అనేటువంటిది ఒకటుంది. కానీ ఆ సారు మా తీసేసుకొని వెళ్ళిపోవడం ద్వారా అది ఎవరో ఒక ఒక లేడీస్ నడుపుకుంటా ఉన్నారు. దాంట్లో కూడా ఒకటి ఒకరు ఇద్దరు అలాగా వస్తున్నారు. టైం అనేటువంటిది లేకుండా. సరే ఏం చేద్దాం? ఒక్కసారిగా ఇన్‌స్టిట్యూట్‌లు లేవు. నాకు నాకు సంబంధించిన సబ్జెక్ట్ సంబంధించి ముందుకెళ్ళటానికి ఏం చేయాలి అన్న ఉద్దేశంతోటి సరే స్కూల్స్ ఈడ చాలా అంటే అప్పటికి ఆహ్, ఆక్స్‌ఫర్డ్ స్కూల్ అనేటువంటిది రోజు ఎళ్లి వచ్చేటువంటి మార్గం మధ్యలో పిల్లలు విపరీతంగా ఎళ్ళేవాళ్ళు. ఇది ఏదా చూద్దాం అనేటువంటి ఆక్స్‌ఫర్డ్ స్కూల్‌కి నేను ఒక డెమో ఇవ్వటానికెళ్ళా. అక్కడ వేరే సార్‌ని పట్టుకొని. సరే డెమోకెళ్తే మీరు ఏ క్లాస్ చెప్తారు అన్నాడు. సార్ నేను నైన్త్, 10థ్ క్లాస్ వాళ్ళకి సోషల్ స్టడీస్ చెప్తాను సార్ అన్నా. సరే డెమో ఇవ్వండి. మీకు కుదిరిన టైంలో వచ్చాను. సార్ మీరిప్పుడు ఇవ్వమంటే ఇప్పుడే ఇచ్చేస్తాను సార్. లేదా మీరు టైమింగ్ చెప్తే మీకు టైంలో వస్తా అన్నా. సరే మీరు సాటర్‌డే రండి. సాటర్‌డే రోజొచ్చి ఇవ్వండి అన్నారు. సరేనని వెళ్ళా ఇచ్చా. నెక్స్ట్ ఇచ్చిన తర్వాత సాటర్‌డే, మండే రోజు కాల్ చేస్తారేమో చూసాను. చేయలేదు. తర్వాత వెంటనే మండే రోజు మళ్ళా ఇంకో స్కూల్‌కెళ్ళా. సెయింట్ పీటర్ స్కూల్ అనేటువంటి దానికెళ్ళా. అక్కడ గూడా మేడం గారు శివ అని మేడం గారు నన్ను బాగా రిసీవ్ చేసుకొని మేడం గారు చెప్పారు. నైన్త్, 10థ్ క్లాస్ వాళ్ళకి సోషల్ స్టడీ చెప్తాను మేడం. మీరు అవకాశం ఇస్తే అన్నారు. సరే తప్పనిసరిగా అయ్యా అన్నారు. నేను వెళ్ళాను. డెమో ఇచ్చా. వెంటనే మేడం గారు చూసి ఇమ్మీడియేట్‌గా "నువ్వు ఎప్పుడు జాయిన్ అవుతావో చెప్పన్నారు." మేడం మీ ఇష్టం మేడం. నేనైతే రేపటి నుంచి అయితే జాయిన్ అవుతాను. కానీ నా టైమింగ్స్ అయితే నా ఉద్యోగమేమో 10:30కి స్టార్ట్ అవుతుంది. మీరేం 9 అంటున్నారు. నా కోసం 8:00కి పిల్లల్ని రమ్మంటారా అని అడిగా. ఆ! సరేనయ్యా 8:00 వస్తారనేసి చెప్పేటిది. సరే నేనేం చేశానంటే 8:30కి నేను పిల్లలకి క్లాస్ స్టార్ట్ చేసి 10 వరకి నైన్త్ క్లాస్, 10థ్ క్లాస్ వరుసగా 45 నిమిషాలు క్లాస్ టీచ్ చేసుకొని తర్వాత 10:00కి కందుకూరులో బయలుదేరి ఇలాగా ఉద్యోగానికెళ్ళా. ఇలాగా మరలా ఉద్యోగానికెళ్ళి 5 గంటలకొచ్చిన తర్వాత మార్నింగ్ ఈ సెషన్ చేసి ఈవినింగ్ 5:30, 6 లోపొచ్చిన తర్వాత మళ్ళా టైం వేస్ట్ అవుతుందన్న ఉద్దేశంతోటి ఇంకోటేదన్నా టీచింగ్‌కి సంబంధించి ఏదైనా చేయాలనే ఉద్దేశంతో ఒక ట్యూషన్ పాయింట్ పెడదాము బావుండద్ది పిల్లలకి. ఏమైనా పేద పిల్లలుంటారు, నేర్చుకుంటారు. చాలామంది విద్యకి దూరమయ్యారన్న ఉద్దేశంతో నేను ఆలోచన చేశా. కానీ ఆ టైంలో నాకు మనీ అనేటువంటిది నాకు ఉంది గానీ, మనీ అనేటువంటి సపోర్ట్ లేదు. వెంటనే నేను ఇంకో ఆలోచనకొచ్చా. ఇక్కడేమైనా ట్యూషన్ పాయింట్స్ ఏమైనా ఉన్నాయా చూద్దామనేసి మొత్తం కందుకూరు మొత్తం తిరిగా. ఫస్ట్ రెయిన్‌బో అనేటువంటిది ఒక ట్యూషన్ పాయింట్ కనిపిచ్చింది. ఆడికెళ్తే అక్కడ సార్ ఆల్రెడీ ఫ్యాకల్టీస్ ఉన్నారు సార్. మేము 4 మెంబర్స్ ఉన్నాము. ఇలా మా దగ్గర పిల్లలు ఒక 100 ప్లస్ ఉన్నారు అన్నారు. ఓకే సార్. నో ప్రాబ్లమ్ అన్నా. తర్వాత అలా తిరిగే టైంలో గీతాంజలి ఇన్‌స్టిట్యూట్ అని ప్రెజెంట్ జూనియర్ కాలేజ్‌లో మ్యాథ్స్ లెక్చరర్‌గా వర్క్ చేస్తూ ఆహ్, ఆ ఇన్‌స్టిట్యూట్‌ని పెట్టుకున్నాడు. అది గూడా ఏందంటే సర్వీస్ మోటోలో పెట్టారనమాట. సరే సార్ దగ్గరికి వెళ్ళాను. సార్ ఇలాగ సో అండ్ సో నేను పక్కనే ఉంటాను సార్. నా రూము. ఇలాగ నేను పంచాయత్ సెక్రటరీగా వర్క్ చేస్తున్నాను. నేను ఇలాగ టీచ్ చేయాలనుకుంటున్నానంటే, వెంటనే మీరు చెప్పండి ప్రాబ్లమ్ లేదు. మీరు చెప్తారా ఇప్పుడన్నారు. సార్ వెంటనే చెప్తానన్నాను. నేను చెప్పాను. సార్ వెంటనే సార్ రేపటి నుంచి కంటిన్యూ అవ్వండి. 6:30కి లేదా 7కి రండి. 9 వరకు ఉంటుందన్నారు. ఈ విధంగా అలాగా మరలా నేను సాయంకాలం పూట ట్యూషన్ అనేటువంటిది చెప్పుకుంటూ అలా ముందుకు ఎళ్తూ ఉన్నటువంటి ఈ టైంలో 2023 2024 ఆ టైంలో నేను ఆ ట్యూషన్‌లో ఉన్నప్పుడు అక్కడ నా లైఫ్ లైనరు ప్రభుకుమారి మేడం ఉన్నారు. తను మన డిస్ట్రిక్ట్ ఎన్‌జీఓస్ డైరెక్టర్‌గా వర్క్ చేస్తారు. ఇప్పుడు జూమ్‌లో గూడా ఉన్నట్టుంది మేడం. వాళ్ళ పాప నాకు పరిచయమైంది. ఆళ్ళ పాప ఆ ఇన్‌స్టిట్యూట్‌లో గవర్నమెంట్ స్కూల్‌లో చదువుతూ ఇక్కడ నా దగ్గర ట్యూషన్ వచ్చేటువంటిది. బాగా చదివేటి అమ్మాయి. సో, ఇలాగ పిల్లలకి మంచిగా ఇంగ్లీషు, నాకు తెలిసిన రేంజ్‌లో అన్ని సబ్జెక్ట్‌ని టీచ్ చేసేవాడిని. సోషల్ కాకుండా అన్నిటిని గూడా పార్ట్ టైమ్‌గా అప్పుడప్పుడు టీచ్ చేసేవాడిని. ఇలాగ సోషల్ స్టడీస్‌లో 10/10
అనేటువంటిది ఒక ట్యూషన్‌లో వచ్చేటువంటి పేద పిల్లలకి. అక్కడికొచ్చే పిల్లలందరూ కూడా ఎవరంటే సార్, మామూలుగా గవర్నమెంట్ హై స్కూల్‌లో గర్ల్స్ హై స్కూల్, బాయ్స్ హై స్కూల్‌లో వచ్చేటువంటి పిల్లలు. అక్కడ అందరూ కూడా. వాళ్ళకి 10/10 నా సోషల్ స్టడీస్‌లో చెప్పిన తర్వాత, నన్ను అక్కడుండేటువంటి కాశీరత్నం అనే సారు నన్ను బాగా మోటివేట్ చేసాడు. అక్కడ తల్లిదండ్రులు గూడా నాకు మంచి అభినందన తెలిపి నన్ను బాగా ముందుకు తీసుకొచ్చారు. ఈ విధంగా నేను ఆ ఉద్యోగం 15,000 జీతంతోటి నేను చేస్తున్నా. ఇది నా సచివాలయ ఎంప్లాయీ ఉద్యోగం. అంటే మీకు అందరికి కూడా తెలుసు. ఎందుకంటే సచివాలయాలు గ్రామ స్థాయిలో ఉన్నాయి కాబట్టి మీకు అందరికి తెలుసు. మా ఉద్యోగాలు ఫస్ట్ ఎంత మా జీతం అనేటువంటిది. మాకు రూ. 15,000 ఒక హానరోరియంగా ఉంది. ఆ హానరోరియం అనేటువంటిది అంటే గౌరవ వేతనం అనేటువంటిది భవిష్యత్తులో జీతంగా మారిద్దా లేదా? మేము ప్రభుత్వ ఉద్యోగులమా లేదనేటువంటి ఆ భయంలో ఈ జాబ్స్‌ని నేను సైడ్ ఇన్‌కమ్‌గా నేను తీసుకోవడం జరిగింది. దురదృష్టవశాత్తు ఏంటంటే, నేను ఈ స్కూల్‌లో గాని, ఈ ట్యూషన్‌లో గాని చేసిన ఎక్కడ కూడా నాకు సకాలంలో వాళ్ళు నాకు సాలరీ గాని, లేదంటే అది జీతం గాని ఏది కూడా నాకు వాళ్ళు ఇవ్వలేదు. ఇప్పటికి కూడా సెయింట్ పీటర్స్ స్కూల్‌లో మేడం గారు రూ. 90,000 నాకు అలాగా ఆపేవారు. అదే విధంగా మన కాశీరత్నం సార్ దగ్గర నేనేదో ఒక 1000, 2000 అట్లా తీసుకునేవాడిని తప్ప పెద్దగా అంటే నాకు సర్వీస్ మోటోలో పిల్లలకి ఏదో ఒకటి చెప్పాలి. సబ్జెక్ట్‌ని కాస్త డీవియేట్ కాకుండా అలా టచ్‌లో ఉంటే రేపు మళ్ళా ఏదైనా ఎంఆర్ ఉద్యోగానికి లేదంటే ఈ గ్రూప్ 2, గ్రూప్ 1కి ఏదైనా ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతోటి అలాగే నేను వర్క్ చేశా. అదే విధంగా ఈ టైంలో నాకు ఇక్కడ సాలరీ అనేటువంటిది రాట్లేదు. ఆ 15,000 తోటి నేను మెయింటైన్ అవుతున్నా. ఈ సందర్భంలో మా బ్రదర్ నన్ను ప్రోత్సహించి నన్ను ఈ స్థాయి తీసుకొచ్చింది మా బ్రదరే. మా బ్రదరు జాబ్ ఎందుకు చేయాలి? నేనిలా ఉన్నాను కదా! మా బ్రదరు కనీసం సివిల్స్ అన్నా క్రాక్ జేస్తే నా ప్లేస్‌లో మా బ్రదర్ వస్తాడు. మా అన్న అలాగే సివిల్స్ గాని, ఐఏఎస్ గాని అయితే లేదా గ్రూప్ 1 గాని కొడితే నేను మరలా వెంటనే మా అన్న వచ్చిన తర్వాత నేను సెలవు చదువుకోవచ్చనే ఉద్దేశంతోటి నేను మా బ్రదర్‌కి గైడ్ చేశా. 2019 డిసెంబర్ జాయిన్ అయిన వెంటనే బ్రదర్ మీరేం జాబ్ చేయనవసరం లేదు. నువ్వు మానేసి నువ్వు చక్కగా ప్రిపేర్ అవ్వన్నా. నువ్వు సివిల్స్‌కే ప్రిపేర్ అవ్వు. నీకు నా జీతంలో నేను రూ. 10,000 ప్రతి నెల నేను నీకు పంపిస్తానని, ఆ విధంగా 2019 నుంచి 2022 వరకి కూడా నా 15,000 జీతంలో రూ. 10,000 ఫస్ట్ మా అన్నకి వేసి, రిమైనింగ్ 5,000ని నా రూమ్ ఖర్చులకు గాని, నా భోజనానికి గాని, తర్వాత నా ట్రావెలింగ్ ఖర్చులు గాని, ఇంకా నా రూమ్‌లో కాస్త నా ఫ్రెండ్స్ ఉండేటువంటి వాళ్ళు. మేము గాని మాకు మొత్తం కోఆర్డినేట్ జేసుకుంటూ, మళ్ళా ఏదన్నా అవసరమైతే ఉద్యోగం ఉంది కాబట్టి, నా ఫ్రెండ్స్ ద్వారో లేదంటే నా కొలీగ్స్ ద్వారో కాస్త ఒక 4, 5 వేలు అనేటువంటివి నేను అప్పు చేస్తూ, అలా నా జీవితాన్ని అలాగా మూవ్ చేసుకుంటా వచ్చేసిన. ఇలా చేసిన తర్వాత నా లైఫ్ ఏమన్నా మారిందా అనేటువంటిది 2022 వరకి నేను ఒక్కసారి అబ్జర్వ్ జేస్తే నా దగ్గర ఫైనాన్షియల్‌గా నా పరిస్థితి అనేటువంటిది చాలా దారుణంగా ఉంది. ఎలా అంటే మా బ్రదర్‌కి నేను మనీ పంపిస్తున్నాను. నోటిఫికేషన్ ఏమి లేవు. చాలా ఇబ్బందిగా ఉంది. కాబట్టి నేనేమైనా ఆహ్, తప్పు చేస్తున్నానా ఉద్దేశంతోటి నేను ఒక నిర్ణయానికొచ్చా. నేను 2022లోనే సెలవు పెట్టేసి నేను వెళ్లి మళ్ళా గ్రూప్ 2 ఎంఆర్ఓకి ప్రిపేర్ అవుదాం అనేటువంటి ఒక ఆలోచనలోకొచ్చా. సరే నాకు ఆలోచన అయితే దృఢంగా ఉంది గానీ, అప్పట్లో ప్రొబేషనరీ పీరియడ్ కంప్లీట్ కాలేదు గాబట్టి, మాకు సెలవులివ్వరు. మీది ఉద్యోగం కాదు అని చాలామంది మమ్మల్ని ఇన్సల్ట్‌గా మాట్లాడినటువంటి కొంతమంది ఉద్యోగస్తులు. కనీసం మా దగ్గర సచివాలయాల కంటే ముందు పంచాయత్ సెక్రటరీలుగా ఉన్నవాళ్ళైతే మమ్మల్ని మాది ఉద్యోగమే కాదు అన్నట్టు అట్టి భావనలో మమ్మల్ని ఉంచారు. ఇది నిజం. వాయిస్ లేదు సార్. ప్రసాద్ అలా సార్ సార్ సార్. మాట్లాడండి సార్. యాహ్! సరే. ఈ ఈ విధంగా నేను ఇలాగా ఎళ్దాము, వాళ్ళు ఇవ్వట్లేదు అన్న దీనితోటి నేను ట్యూషను, అటు స్కూలు, ఇటు ఉద్యోగం చేసేటువంటి ఈ సందర్భంలో కరెక్ట్‌గా కందుకూరులో నేను మీ సేవ దగ్గరికెళ్తున్నా ఏవో పేపర్స్ తెచ్చుకోవడానికి ట్యూషన్ పేపర్‌లు. ఆ టైంలో నాకు మన సురేష్ సారు, బ్రహ్మి సారు ఇద్దరు ఒకేసారి కనపడ్డారు. కనపడి సార్ మీరాగండి మీతో మాట్లాడాలి అని మన సురేష్ సార్ అన్నాడు. ఏంటి నేను చెప్పు బ్రదర్ ఏంది విషయం అనంటే, సార్ ఒక చిన్న బిజినెస్ ఉంది హెల్త్‌కి సంబంధించి అన్నారు. నేను గెస్ చేశా ముందాడే.
వెస్టేజ్‌నా అన్నా. లేదు, లేదు, లేదు వెస్టేజ్ కాదు. మీరు రండి ఫస్ట్ వెళ్దాం అనేసి అన్నారు. సరే సార్ వెళ్దాము. ఎక్కడ చెప్పండంటే, వాళ్ళు తిన్నగా తీసుకొని వెస్టేజ్ షాప్ పైకి తీసుకెళ్లారు. అదేంటి సార్ వెస్టేజ్ బిజినెస్ కాదన్నారు, వెస్టేజ్ షాప్‌కే తీసుకొచ్చారంటే, ఏం లేదు సార్ అని నవ్వుతూ వాళ్ళు మళ్ళా కూర్చొనేసి, మిత్రమా అది కాదు, దీనిలో చాలా గొప్పతనం ఉందని చెప్పారు సార్. ఈ వెస్టేజ్ అంటే ఏంది అనేటువంటి దాన్ని వాళ్ళు బాగా వివరించారు. సురేష్ సార్ అయితే నంబర్ 1గా ఆ రోజు అప్పట్లోనే 1 ఇయర్ బ్యాకే నాకు బాగా వివరించారు. అసలు ఎందుకు మీరింత టెన్షన్ పడుతున్నారు? ఈ జాబ్‌లు ఇన్ని చేస్తూ ఈ టెన్షన్‌లో మీరు ఎందుకు హెల్త్ పోగొట్టుకుంటున్నారు? అసలు ఇది చేయటం వల్ల నీకు భవిష్యత్తులో వచ్చేటువంటిది ఇదేంటి? తర్వాత నీ ఇన్‌కమ్ ఎంత? నువ్వు ఏ ఇన్‌కమ్‌లో ఉన్నావు? యాక్టివ్ ఇన్‌కమ్‌లో ఉన్నావా? పాసివ్ ఇన్‌కమ్‌లో ఉన్నావా? నిజంగా అప్పటి వరకు నేను ఈ గ్రూప్స్‌కి, సివిల్స్‌కి ప్రిపేర్ అవుతున్నా గూడా, ఈ బిజినెస్ సంబంధించినటువంటి యాక్టివ్ ఇన్‌కమ్, పాసివ్ ఇన్‌కమ్ అనేటువంటిది ఆ డిఫరెన్షియేషన్ నాకు తెలీదు. కనీసం ఈ పాసివ్ ఇన్‌కమ్ అనేది తెలీదు. ఓన్లీ యాక్టివ్ ఇన్‌కమ్ మాత్రం తెలుసు గానీ, అవి తెలీదు. తర్వాత డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ బిజినెస్ గురించి కూడా స్పష్టంగా చెప్పాడు. చాలా చక్కగా చెప్పాడు నెట్వర్క్. చెప్పిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్, ఒక 45 మినిట్స్ తర్వాత వెంటనే ఐడీ తీసుకున్నాను. ఐడీ తీసుకొని ప్రొడక్ట్స్ వాడా. వాళ్ళ సారోళ్ళు చెప్పిన ప్రొడక్ట్స్ వాడా. ఈ ప్రొడక్ట్ కూడా నేనెందుకు వాడానంటే, నేను బ్యాచిలర్‌గా ఉన్నాను కాబట్టి, నేను ఈ 5 ఇయర్స్‌లో ఏ రోజు కూడా నేను సచివాలయానికి నేను క్యారేజ్ తీసుకెళ్ళల. ఎందుకంటే, నాకు రైస్ పెట్టుకోవటం మాత్రమే తెలుసు కానీ, కూరలు వండుకోవటం నాకు తెలీదు. హైదరాబాద్‌లో కూడా కూరలు తెచ్చుకొని రూమ్‌లో అన్నం పెట్టుకున్నాను తప్ప తెలీదు. అదే 2 ఒకటి తీసుకెళ్ళి ఇంకొకటి దాని మీద సచివాలయ ఎంప్లాయీస్ మీద ఎందుకు ఆధారపడాలనే ఉద్దేశంతో అసలు అన్నమే తీసుకెళ్ళేవాడిని గాదు. మధ్యాహ్నం అసలు అన్నం తినేవాడిని గాదు. కొన్ని కొన్ని సార్లు నా కొలీగ్స్, నన్ను ప్రేమించేటువంటి వాళ్ళు అన్నం కాస్త ఎక్కువ తీసుకొచ్చినప్పుడు తినమనేవాళ్ళు. నేను గౌరవించి తినేవాడిని. లేదంటే నేను ఉలవపండు గాని, గుడ్లూరు గాని, లేదా వంకాయ వచ్చినప్పుడు ఇలాగా నేను బయట ఫుడ్‌లు టైం లేకుండా పుష్కాలు ఎక్కువ తిన్నానండి. ఆ టైంలో నేను కందుకూరులో ఒక రూ. 50, రూ. 40కి దొరికేటువంటి ఆహారం ఏదైనా ఉందంటే పుష్కాలు. ఈ ఎక్కువగా ఇవి తినటం వల్ల నాకు హార్ట్ దగ్గర విపరీతమైన పెయిన్ ఉండేది. అది రోజు మొత్తం ఉండేది. ఎంతంటే పైనుంచి హార్ట్ వరకి, భుజం నుంచి హార్ట్ వరకి సన్నటి పెయిన్ ఉండేది. నా వాలంటీరు జోష్ అని ఒక తమ్ముడున్నాడు. తమ్ముడితో నేను షేర్ చేసుకున్నాను. "ఏం తమ్ముడు ఇలాగుంటుంది? ఏమన్నా ప్రాబ్లమ్ ఏదైనా ఉందా?" అంటే, "లేదన్నా అదేం ప్రాబ్లమ్ లేదులే. మాల్కొండ హాస్పిటల్‌కి వెళ్దాం పదు" చూపిచ్చాడు. ఇలాగ నేను చూపించిన ప్రతిసారి ఏం లేదు, గ్యాస్ ట్రబుల్ అనేవాళ్ళు. ఇలాగ నేను ఈసీజీలకి ఒక 10, 20 సార్లు పెట్టుంటా భయపడి. ఒక్కసారి ఎప్పుడైతే ఈ రైస్ బ్రాన్ ఆయిల్ అనేటువంటిది తీసుకెళ్ళి నేను మా ఇంట్లో ఇచ్చేసి అక్కడి నుంచి నేను ట్రావెల్ చేయటం జరిగిందో, తెలియకుండా ఒక మంత్‌లో నాకు ఈ పెయిన్ అనేటువంటిది క్యూర్ అయింది సార్. నేను అప్పుడు చెప్పా, "సారు రిటర్న్ పాలిసీ ఉంది నీకేదైనా తగ్గకపోతే" అని నాకు సురేష్ సార్ బాగా చెప్పారు. ఒకటికి 4 సార్లు ఆ ఒక్కనని చెప్పారు. వెంటనే ఆ ప్రొడక్ట్ అనేటువంటిది మరలా తీసుకొనెళ్ళి రెండో బాటిల్ తీసుకెళ్ళి మళ్ళా వాడాను. ఆ సమస్య నాకు క్యూర్ అయింది. అయితే క్యూర్ అయిన తర్వాత నేనేం బిజినెస్ చేశానంటే నేనేం చేయలా. అయితే ఇంకొకరికి టెస్ట్ చేద్దాం అన్న ఉద్దేశంతోటి నా లైఫ్ లైనర్ ప్రెజెంట్ గోపి సార్ అని ఉన్నాడు సార్ రావులకొల్లు. తను పారాలిసిస్ వచ్చింది. తను ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతా ఎంబీఏ అయిపోయింది సార్. ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతా రక్తదానాలు సంవత్సరానికి 4, 5 సార్లు చేయటం వల్ల పారాలిసిస్ స్ట్రోక్ గురయ్యేసి బెడ్ మీద పడిపోయున్నాడు. బీపీ హై లెవెల్‌లో ఉంది. కనీసం తమ్ముడిని 2 సంవత్సరాలు మా పెద్దమ్మోళ్ళు ఎన్ని హాస్పిటల్ తిప్పినా తగ్గలేదు. ఆ బీపీని కంట్రోల్ చేయలా. అయితే ఈ తమ్ముడి మీద ఈ సర్వరోగాను పోతుంది. ఇవి నేచురల్‌గా ఉంటాయి ప్రొడక్ట్‌లు అని చెప్పాడు. సరే చూద్దామనే ఉద్దేశంతోటి నైట్ 11:30 గంటలకి ఆనంద్ సార్‌ని, రవి సార్‌ని, అదేవిధంగా బ్రహ్మి సార్‌ని తీసుకొని ఆ ప్రొడక్ట్ ఆ ప్రొడక్ట్ గురించి చెప్పిద్దామని రావులకొల్లెళ్ళాం. రావులకెళ్ళితే వాళ్ళు అదే గోపి సార్‌ని చూసిన తర్వాత చాలా బాధపడ్డారు. చిన్న వయసులో ఇలాగ రావటం ఏందని. సరే ఏం కాదమ్మా అని ధైర్యం చెప్పేసి ఆ ప్రొడక్ట్స్ మన గోపి సార్‌కి వాడితే కరెక్ట్‌గా 45-3 నెలల్లో గోపి సారు తను లేసి తన పనులు చేసుకుంటూ వాకింగ్‌కి ఇప్పుడు కూడా సార్ 2 కిలోమీటర్స్ ఒక్కడే ఎళ్ళేసి వస్తా ఉంటాడు రావులకొల్లో. అలాగ చేస్తూ కాస్త క్యూర్ అయిన తర్వాత ఈ వెస్టేజ్ బిజినెస్‌లోకొచ్చి ఇప్పుడు సిల్వర్ డైరెక్టర్‌గా మారిపోయాడు. సో, ఇలాగా ప్రొడక్ట్ అనేటువంటిది ఇంత దమ్ముందని నాకప్పుడు అర్థమయ్యి, ఇంకా ఆహ్, నేను 2 నెలలు యాక్టివ్‌గా ఉన్నా.
ఎప్పుడైతే ఇలాగా మా గోపి సార్ ఇలాగ లేచి తిరిగాడో నేను వెంటనే దీన్ని నమ్మేసి 2 నెలలు యాక్టివ్గా డిఎల్సిపి మీటింగ్స్కి సురేష్ సార్ ఎక్కడ పిలిస్తే అక్కడికి వెళ్ళేవాడిని. హోమ్ మీటింగ్స్కి బద్దిపూడి తీసుకొచ్చేవాడిని సురేష్ సార్ని. అదేవిధంగా సచివాలయం ఎంప్లాయీస్ తోటి బ్రహ్మయ్య సార్ని, ఆనంద్ సార్ని, రవి సార్ని వీళ్ళ మీటింగ్స్ అన్నిటిని వెళ్ళేసి సచివాలయ ఉద్యోగులను తీసుకొచ్చి ఇంటరాక్ట్ చేసేటువంటి వాడిని. అయితే ఈ ఇంటరాక్షన్ టైంలో నాకు తెలియకుండా సారోళ్ళు ఒకరు చెప్పేవాళ్ళు, మీరు మీటింగ్స్ రండి, దీని మొత్తం సబ్జెక్ట్ మీకు వస్తదండి. నిజంగానే అదే జరిగింది. వాళ్ళు వచ్చిన ప్రతి ఒక్కసారి ఎవరో ఒకరు ప్రొడక్ట్ నాలెడ్జ్, ప్రొడక్ట్ షేరింగ్, టెస్టిమోనియల్స్ ఉండేటువంటియి. దాన్ని బట్టి ప్రొడక్ట్ నాలెడ్జ్ అనేటువంటిది కొంతది అక్వైర్ చేశా. కొంతొచ్చింది. రెండోది ఈ ప్రొడక్ట్ మీద ఇంటరాక్ట్ అంటే పర్సన్స్ మీద ఈ ప్రొడక్ట్ తీసుకోవాలంటే ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి మనం అనేటువంటిది సురేష్ సార్ మాటలు బాగా అబ్జర్వ్ చేసేటువంటినండి. అంటే ఎలాగా వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి సమస్యను తీసుకొని వచ్చి దీనికి కనెక్ట్ చేసి అలాగా దీన్ని వాడితే ఎలా ఉండద్దు అనేటువంటి ఇవన్నీ విషయాలు కూడా నేను బాగా అబ్జర్వ్ చేశా. సో ఇలాగ అబ్జర్వ్ చేసి ముందుకెళ్తున్నటువంటి ఈ టైంలో నాకు ఎలక్షన్ మూమెంట్ రావటం, నాకు టైము, వర్క్ ప్రెజర్ అన్నీ అవ్వటం వల్ల ఏమైందంటే నేను కాస్త దూరం పెట్టేశా. ప్రతిరోజు వాళ్ళు వాళ్ళు తీసుకునేటువంటి చెక్స్ చూసేవాళ్ళే ప్రతి మంత్‌లో. అదేవిధంగా ప్రతిరోజు జరిగేటువంటి ఆ మీటింగ్స్‌ని గూగుల్ వాట్సాప్‌లో చూసేటువంటి వాడిని కానీ నేనెళ్ళేటువంటి వాడిని కాదు. సురేష్ సార్ ఇన్‌కము, బ్రహ్మి సార్ ఇన్‌కము, ఆనంద్ సార్ ఇన్‌కము, రవి సార్ ఇన్‌కము ఇలా గ్రాడ్యుయల్‌గా వెళ్తూ ఉంది. సురేష్ సార్ నన్ను మీట్ అయినప్పుడు 30,000 చెక్ తీసుకునేటువంటి వాడు. అదే కరెక్ట్‌గా 8, 9 మంత్స్‌కి 1,00,000 ఎళ్ళిపోయింది. సో, ఏంటి ఇంత స్పీడ్‌గా ఎళ్తుందన్న ఉద్దేశంతోటి నేను ఓన్లీ నా వర్క్ బిజీ వల్ల నేను దాన్ని మాత్రమే చూసేటువంటి వాడిని కానీ, నేను వచ్చేటువంటి పరిస్థితి నా దగ్గర లేదు. ఇంక ఎలాగైనా సరే ఓ పని చేయాలనే ఉద్దేశంతోటి ఆ టైంలో కందుకూరులో ఎలాగైనా టీమ్‌ని బిల్డప్ చేయాలనే ఉద్దేశంతోటి నేను ప్రభుకుమార్ అని మన డిస్ట్రిక్ట్ ఎన్‌జీఓస్ కోఆర్డినేటర్ సార్ మేడం గారికి చెప్పా. మేడం గారు విన్నారు, ఐడీ ఏశారు. కానీ యాక్టివ్ లేరు. కానీ ఇప్పుడు యాక్టివ్‌గా అయ్యారనమాట. తర్వాత కొండయ్య సార్ అని ఒక టీచర్ ఉన్నారు. రిటైర్డ్ టీచరు. తను గూడా వచ్చారు. అదేవిధంగా ఆర్ఎంపీగా వర్క్ చేస్తున్నాడు సంధ్యారాణి మేడం అని చెప్పాను. మేడం గూడా నడుపుతా ఉంది. అదేవిధంగా నాగరాజ్ అని ఉలవపాడులో ఉంటారు సారు. సార్ గూడా యాక్టివ్‌గా వర్క్ చేస్తా ఉన్నాడు. సో, ఈ విధంగా టీమ్‌ని బాగా యాక్టివ్‌గా తీసుకొచ్చేటువంటి లోపు నాకు మ్యారేజ్ చేసేసారు. ఎప్పుడైతే నాకు మ్యారేజ్ చేశారో నా భార్య సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీ అవ్వడం వల్ల, నేను కాస్త గుంటూరుకి, విజయవాడకి దగ్గరలో ఉండాలన్న ఉద్దేశంతోటి, నా ఉద్యోగాన్ని ప్రకాశం జిల్లాకి బోర్డర్‌లో ఏ విలేజ్ ఉండద్దా నాకు చూసుకొని, మార్టూర్ ప్రాంతానికి నేను ట్రాన్స్‌ఫర్ అయ్యి ఎళ్ళడం జరిగింది సార్. ఎప్పుడైతే నేను అక్కడ ట్రాన్స్‌ఫర్ అయ్యి వెళ్ళానో, దీంతోటి నాకు జరిగిన నష్టం అంటే నేను మ్యారేజ్ చేసుకున్న 3 నెలల తర్వాత నేను గ్రహించింది, లీడర్స్‌కి నేను దూరమయ్యాను. మీటింగ్స్ అనేటువంటియి ఏం జరుగుతుందో తెలియలేదు. నా లైఫ్ లైనర్స్ ఏమవుతున్నారో నాకర్థం గాలేదు. అయితే ఈ గ్రూప్‌లో సార్ వాళ్ళు మొత్తం చెక్స్ అయితే రోజు రోజుకి ఇంప్రూవ్ అవుతున్నాయి. ఏం చేయాలని నాకు ఆలోచనొచ్చిన టైంలో కరెక్ట్‌గా 3 నెలలకి బూట్ క్యాంప్ అనేటువంటిది జరగడం జరిగింది. 2025 జనవరిలో. అప్పుడు సారోళ్ళు మొత్తాన్ని కూడా సురేష్ సార్‌ని, ఆనంద్ సార్‌ని, బ్రహ్మి సార్‌ని, రవి సార్‌ని ఒక 10 మెంబర్స్‌ని మార్టూర్‌లోనే నా హౌస్‌కి మా మిసెస్ నేనిద్దరం వాళ్ళని ఆహ్వానించి, వాళ్ళతో మాట్లాడి మా మిసెస్‌కి దీన్ని వెస్టేజ్ యొక్క గొప్పతనాన్ని నేను చెప్పా. సారోళ్ళ చేత చెప్పించా. సో, ఆ అమ్మాయి గూడా బాగా వినింది. తర్వాత సాఫ్ట్‌వేర్ రేపు భవిష్యత్తులో నువ్వు చేసేటువంటి సాఫ్ట్‌వేర్ ఏఐ టెక్నాలజీ గాని వస్తే, నీ పరిస్థితి ఏందనేటువంటిది గూడా మన ఆహ్, సురేష్ సారు కళ్ళకు కట్టినట్టుగా ఆ అమ్మాయికి చూయించాడు. వెంటనే సార్ చెప్తుంటే నాకు భయమేర్పడింది. ఏదో నా ఉద్యోగానికి కాస్త తోడుగా ఉండద్ది అనుకుంటే, ఈ అమ్మాయి ఉద్యోగం పోతే మన లైఫ్ ఇంకా దారుణం అవుతదనే ఉద్దేశంతోటి, ఎలాగైనా సరే ఈ ప్రాంతం నుంచి మళ్ళా ట్రాన్స్‌ఫర్ అయిపోవాలి. ఇక్కడైతే ఉండే ప్రసక్తే లేదు. ఎందుకంటే నాకు ఆ ప్రాంతం కొత్తది. అక్కడ ఉండేటువంటి ఆహ్, సచివాలయ ఎంప్లాయీస్ కూడా నాకు ఎవరు గూడా ఇంటరాక్ట్ పెద్దగా అవ్వలేదు. నేను గూడా పెద్దగా వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యేవాడిని కాదు. ఎలాగైనా సరే వెళ్ళాలనే ఉద్దేశంతోటి నేను ప్రయత్నాలు చేశాను సార్. ఈ ప్రయత్నంలో నేను ప్రయత్నం చేస్తా ఉంటే నాకు ఒక 3 మంత్స్ బ్యాక్ ఆగస్ట్‌లో నాకు ట్రాన్స్‌ఫర్స్ అనేవి వచ్చినియి. వెంటనే ప్రకాశం జిల్లా మళ్ళా కందుకూరుకి దగ్గరలో రావాలని ప్రయత్నం చేశా. కందుకూరులో ఎక్కడ ఖాళీ లేవు. ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ. కానీ కందుకూరుకి దగ్గరలో ఉండాలని
జరుగుమల్ల మండలంలో ఒక చిన్న విలేజ్‌కి నేను అక్కడికి ట్రాన్స్‌ఫర్ చేపించుకొని ప్రతిరోజు ఇంకా ఉదయం, సాయంత్రం పార్ట్ టైమ్‌గా 2-3 గంటలు బాగా వర్క్ చేస్తా ఉన్నాను. ఈ వర్క్ చేసేటువంటి ఈ క్రమంలో ఒకే ఒక నెలలో సెప్టెంబర్ నెలలో వచ్చేసి ఒక నెల వర్క్ చేశాను. మా బ్రహ్మి సార్ సహకారంతోటి ఒక ఎల్ఓబి తీసుకొని రూ. 24,648 చెక్ తీసుకున్నాను సార్. నేనొక్కడిని చెక్ తీసుకున్నతో పాటు నా లైఫ్ లైనర్స్‌కి ఉన్నటువంటి గోపి సార్‌ని సిల్వర్ డైరెక్టర్ చేశా. తనకి ఒక 15,000 చెక్ వచ్చింది. సంధ్యారాణి మేడంని ఆహ్, బ్రాంజ్ డైరెక్ట్ చేశా. ఆమెకు కూడా 11,000 చెక్ వచ్చింది. ఈ విధంగా నేను వర్క్ చేసుకుంటూ ఇంకో ఇద్దరికి నేను హెల్ప్ చేసినటువంటి ఆ సంతోషంలో నేను ముందుకి ఇలా వెళ్తా ఉన్నా. దాదాపు నేను 7 సంవత్సరాల్లో నేను తీసుకున్నటువంటి జీతము 31,000 మాత్రమే. అంటే 31,000 అన్ని సంవత్సరాలు కాదు. 2.5 సంవత్సరం నేను 15,000కే తీసుకున్నా. తర్వాత 4.5 సంవత్సరాల నుంచి నేను తీసుకుంటుంది ఈ 25,000, 25, 26, 27, 28 అలాగా ప్రస్తుతం 31,000 తీసుకుంటున్నా. కనీసం ఆ జీతాన్ని మా అన్న వాళ్ళకి గాని, నా తల్లిదండ్రులకు గాని, నా అక్క, బావ వాళ్ళకి గాని, నన్ను ప్రేమించేటువంటి వ్యక్తులకు గూడా సహాయం చేయలేని పరిస్థితిలో ఉన్నా ఆ జీతంతోటి. సరే నేను ఈ టైంలో మరలా ఏదన్నా ఒకటి చేయాలన్న ఉద్దేశంతోటి నేను ఈ బిజినెస్‌ని ఫస్టే ఎంచుకున్నప్పటికి కూడా యాక్టివ్ అయింది మాత్రం సెప్టెంబర్ నెలలో 2025లో అయ్యా. జస్ట్ నాకు 2-3 నెలల్లో టీమ్‌ని డెవలప్ చేసుకొని ఒక్క నెల కష్టపడితే నాకు 24,000 చెక్కొచ్చింది గదా! కాబట్టి ఇంత గొప్ప అవకాశాన్ని నేను ఎందుకు వదులుకోకూడదు? నా ఉద్యోగం, నేను కష్టపడి సంపాదించుకున్న ఉద్యోగాన్ని నేను గౌరవిస్తేనే, ఈ ఉద్యోగాన్ని నేను ఒక అవకాశంగా తీసుకొని, నేను ఎందుకు చేయకూడదనే ఉద్దేశంతోటి ప్రతిరోజు డ్యూటీ అయ్యాక కనీసం రాత్రి నేను ఇంటికెళ్ళేసరికి సార్ 10:30, 11 అవుతుంది సార్. లైవ్ ఎగ్జాంపుల్ ఎవరంటే బ్రహ్మి సారే. బ్రహ్మి సార్ ఎప్పుడు నాకు తోడుగా ఉంటారు. ముఖ్యంగా ఏందంటే నా లైఫ్ లైనర్స్ ప్రభుకుమార్ మేడం, కొండయ్య సారు. వీళ్ళ ద్వారా ఏందంటే నేను ముందుకెళ్తూ ఈ ఈ యొక్క వెస్టేజ్ బిజినెస్‌ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నాను. ఇది సార్ నా యొక్క జర్నీ. ఎక్సలెంట్ జర్నీ ప్రసాద్ సార్. సార్ సో కంగ్రాచులేషన్స్ మీకు. మీరు థాంక్ యూ సార్. ఒక గవర్నమెంట్ జాబ్ అయ్యండి, మేడం సాఫ్ట్‌వేర్ జాబ్ అయ్యండి, రియాలిటీ సార్. అర్థం చేసుకున్నారు మీరు. అసలు మార్కెట్ అవును ఎలా సార్. ఉంది, ఫ్యూచర్ ఏంటనేది రియాలిటీ అర్థం చేసుకున్నారు. ఒకసారి మన గ్రేట్ లీడర్స్ మన గ్రేట్ లీడర్ మెంటర్ సురేష్ సార్ అండ్ మన సుమా ప్రసాద్ సార్ వాళ్ళిద్దరు ఫీడ్‌బ్యాక్ ఒక 2 మినిట్స్‌లో కొంచెం వాళ్ళ ఫీడ్‌బ్యాక్ తీసుకొని తర్వాత మిగతా వాళ్ళ ఫీడ్‌బ్యాక్ తీసుకుందాం సార్. ఇఫ్ యూ ఆర్ ఓకే. సార్ సుమా 1 ప్రసాద్ మినిట్ సార్. సార్. సార్, సార్. చెప్పండి సార్. యాహ్! సార్ ఇంకో 2 మినిట్స్ అంటే నేను చెప్పండి. ఈ జాబ్ అనేటువంటిది అంటే ఇది నా స్టోరీ సార్. నా యొక్క ఇది టెస్టిమోనీ. కానీ దీనివల్ల నా జీవితం ఏం మారింది అనేటువంటిది ఒక 2 మినిట్స్ షేర్ చేసుకొని నేను క్లోజ్ చేస్తాను సార్. షూర్ సార్. చెప్పండి సార్. సార్ అయితే నా నా ఈ 7 ఇయర్స్ నేను గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిన తర్వాత నా ఈ 7 ఇయర్స్‌ని మనం ఒకసారి కంపేర్ చేస్తే నేను బాగా వెల్ ఎడ్యుకేట్ చదివానని నేననుకున్నా. కానీ నాకు బై బ్యాడ్ లక్ నాకు మంచి ఉద్యోగం అనేటువంటిది రాలేదు. కానీ ఏదో చిన్న ఉద్యోగం ఒక పల్లెటూరులో, ఒక గ్రామ స్థాయిలో ఒక రెస్పెక్ట్ లేనటువంటిది. అంటే ఇది మీరనుకుంటారు, "ఏంటి సార్ మీ ఉద్యోగాన్ని ఇలాగా కించపరుస్తున్నట్టు." కానీ ఈరోజు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, సచివాలయంలో ఒక పంచాయతీ కార్యదర్శికి రెస్పెక్ట్ లేని ఉద్యోగం. మన వెస్టేజ్‌లో ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, అక్కడుండేటువంటి సర్పంచులు గాని, వార్డు మెంబర్‌లు గాని, అక్కడ గ్రామ స్థాయిలో ఉండేటువంటి వ్యక్తులు గాని, ఈ ఉద్యోగాన్ని వాళ్ళు ఎలా సంపాదించుకున్నారనేటువంటి వాళ్ళకి ఈ విషయం తెలీదు. వాళ్ళ యొక్క ప్రెషర్ వల్ల వాళ్ళు ఎలా రెస్పెక్ట్ చేయాలనేటువంటి విధానం కూడా వాళ్ళకి తెలీదు. వాళ్ళు ఇల్లిటరేట్ కాబట్టి. వాళ్ళకి విలువ తెలియకపోవడం వల్ల వాళ్ళు కూడా మేము పబ్లిక్‌లో సామాన్య వ్యక్తులుగా భావించేసి వాళ్ళు మమ్మల్ని రెస్పెక్ట్ లేకుండా పేరుతో సంబోధించటం. కొంతమంది కొందరు అందరూ నేననట్లే అందరూ కొందరు మాత్రం ఇలాగ రెస్పెక్ట్ లేకుండా సచివాలయ ఎంప్లాయీస్ తోటి మాట్లాడేదాన్ని నేను ఎన్నో చూసా. నేను కూడా అనుభవించా ఎలక్షన్ మూమెంట్‌లో. అయితే ఇలాగ రెస్పెక్ట్ లేనటువంటి ఒక ఉద్యోగాన్ని నేను నేను చేస్తూ ఇలా నా లైఫ్‌ని ఏమన్నా లీడ్ చేసుకున్నానంటే ఏం లేదు. నేనే గాదు సార్.
గవర్నమెంట్ ఉద్యోగం చేసేటువంటి ప్రతి ఒక్కరి పరిస్థితి కూడా ఇదే. వాళ్ళు జస్ట్ ఏదో సాలరీ బేస్డ్ కోసమే అలాగా ట్యాగ్ తగిలించుకుంటారు కానీ వాళ్ళ లైఫ్ అనేటువంటిది మారుతుందా అంటే మారదు. కానీ కానీ మనం కానీ ఒక్కసారి ఆ ఈ వెస్టేజ్ లో గాని ఒక బిజినెస్ లో చేసేటువంటి వ్యక్తులు, అది చిన్న గాని పెద్ద గాని, అది ఎవరైనా సరే, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్, క్రీడ్, సెక్స్, జెండర్, ఎవరైనా సరే, వాళ్ళ ఆడవాళ్ళ మగవాళ్ళ, వాళ్ళ పొట్టిగా ఉన్నారా పొడవుగా ఉన్నారా, వాళ్ళు ఎర్రగా ఉన్నారా తెల్లగా ఉన్నారా, వాళ్ళ ఆ కులమా ఈ కులమా ఆ మతమా ఈ మతం అని లేకుండా అందరినీ సార్, సురేష్ సార్ నుంచి కింది స్థాయిలో ఇప్పుడు జాయిన్ అయ్యేటువంటి డిస్ట్రిబ్యూటర్ల వరకు కూడా అందరూ కూడా సార్ మేడం అనేటువంటిది ఒక ఈక్వాలిటీని ఇచ్చినటువంటి విధానం. నిన్న కొండేపు వస్తే ఇద్దరు మేడం వాళ్ళు నన్ను పలకరిస్తుంటే, మేడం అంటుంటే కనీసం నా గ్రామ పంచాయతీలో ఒక్కరు కూడా మమ్మల్ని సార్ మేడం అని సంబోధించరు. వాళ్ళ అవసర దృష్ట్యా వాళ్ళు వచ్చి సచివాలయానికి వర్క్ అయినప్పుడు మాత్రమే సార్ మేడం అంటారు తప్ప, మేము కానీ ఫీల్డ్లోకి వెళ్తే దే నెవర్ ఎవర్ గివ్ ద రెస్పెక్ట్ లైక్ ఏ సార్ ఆర్ మేడం. వాళ్ళు ఎప్పుడు కూడా సార్ మేడం అని ఎవరు, వారి పేరుతోనే సంబోధించాలి, లేదంటే అది ఇదని పేరు లేకుండా సంబోధించాలి. దీన్ని నేను అబ్జర్వ్ చేశాను సార్. అయితే దీని దీనిలోకి వచ్చేసరికి మనం ఈ బిజినెస్ అనేటువంటిది ఆ లైఫ్ లీడ్ అవుతుందా అనేటువంటిది నేను అబ్జర్వ్ చేసుకుంటే, మనకి ఆ యుఎన్ఓ అనేటువంటి ఒక సంస్థ ఉంది సార్. యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అని. దానిలో మన జీవితాన్ని మార్చాలి, మన జీవితం బాగుపడాలి అంటే దానికి కొన్ని గైడ్ లైన్స్ కొన్ని ఇచ్చింది. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అంటారు. వాటిలో ఫస్ట్ ఏంటంటే, ఒకరు జీవితం బాగుందా లేదా అనేటువంటి ఒక 4 పారామీటర్స్ ఇచ్చింది. అదేంటంటే, నెంబర్ 1, నువ్వు తీసుకునేటువంటి ఆహారం నీ భార్య పిల్లలకి మంచిది అందిస్తున్నావా లేదా. రెండవది, నువ్వు చదివించేటువంటి ఉద్యోగం నీ పిల్లలకి మంచి విద్యని, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తున్నావా లేదా. రెండవది, నీకు నీ ఆరోగ్యం అనేటువంటిది, నీ బ్రతికి కాలం అనేటువంటిది ఎక్కువ అవ్వాలంటే సకాలంలో నీకు వైద్యం అనేటువంటిది అందుతుందా లేదా. అంటే దీనికి నీ దగ్గర మనీ ఉంటేనే కదా సార్ వైద్యానికి వెళ్ళేది. అంటే బ్యాంక్ బ్యాలెన్స్ అనేటువంటిది మెయింటైన్ చేస్తున్నావా లేదనేది ఇండైరెక్ట్గా. నాలుగవది, నువ్వు చేస్తున్నటువంటి ఆ జీవితం అనేటువంటిది సమాజానికి ఉపయోగపడుతుందా లేదనేటువంటిది ఈ పారామీటర్స్ అనేటువంటిది WHO ఇచ్చింది. నిజంగా సార్, ఈ విషయాల్ని ఒకసారి మన వెస్టేజ్ అనేటువంటి కంపెనీకి ఒకసారి నేను అప్లై చేసుకుంటే నాకు అద్భుతం అనిపించింది. ఎందుకంటే ఈ ఈ యొక్క మనం చేసేటువంటి ఈ యొక్క గొప్ప బిజినెస్లో సమాజానికి ఉపయోగపడుతుందంటే డెఫినెట్గా సమాజానికి ఉపయోగపడుతుంది సార్. రెండవది, ఏమైనా విలువలు గౌరవం ఏదైనా ఉందా అంటే తప్పనిసరిగా మంచి విలువ గౌరవం ఉంది. ఈరోజు మనం ఒకరినొకరు గౌరవించుకుంటున్నాము, లేదా మన ప్రొడక్ట్ వాడి ఆరోగ్యాన్ని బాగుపరుచుకున్నటువంటి వ్యక్తులు, వాళ్ళు కూడా వారి యొక్క ఆ, ఆరోగ్యం బాగుపడిన తర్వాత వారు ఎంత ఎంత గౌరవిస్తున్నారు అనేటువంటిది తెలుస్తుంది. రెండోది, మనం చేసేటువంటి ఈ బిజినెస్ మన మన కుటుంబానికి ఏమైనా ఆర్థిక పరిపుష్టిని ఇస్తుందా లేదా. ఇవన్నీ మనం కంపేర్ చేస్తే నిర్మోహమాటంగా చెప్పుకోవచ్చు, సమాజంలో ఆ సమాజానికి ఉపయోగపడుతుంది, విలువలు ఉన్నాయి, గౌరవిస్తున్నారు, అదేవిధంగా మనకి కూడా ఆర్థిక పరిపుష్టిని ఇస్తుంది. ఆర్థిక పరిపుష్టి లేకుండా ఈ ఉద్యోగం కానీ మనం చేస్తే అది వేస్ట్ సార్, అది అసలు అనవసరం. కానీ వెస్టేజ్ బిజినెస్లో ఆర్థిక పరిపుష్టి అనేటువంటిది ఉంది, సమాజానికి ఉపయోగపడుతుంది, విలువలు గౌరవం ఉంది. కాబట్టి ఈ పాయింట్స్ ద్వారా నేను బాగా ఇంకా కనెక్ట్ అయ్యా. నా ఉద్యోగంలో ఉన్నటువంటి దాన్ని దీనికి అప్లికబుల్ చేసుకుంటే నిజమే కదా ఇక్కడ కనిపిస్తుందని నేను బాగా ఇదైపోయినాను. అందువల్ల ఏంటంటే సార్, నేను ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఒకటే, మా ఉద్యోగాల వల్ల మా జీవితాలు మాకైతే జీతం అయితే వస్తుంది కానీ మా జీవితాలు అనేటువంటిది మారడు. కనీసం ఒక సొంత ఇల్లు కానీ నాకు, తర్వాత నేను హాస్పిటల్కి వెళ్ళేసి నా భార్య బిడ్డలను చూపించుకునేదానికి అప్పు లేకుండా ఉండే విధానం కానీ, అదేవిధంగా మంచి ఎడ్యుకేషన్ కానీ, మంచి ఫుడ్ కానీ, అదేవిధంగా ఎవరికైనా సమాజంలో సేవ కానీ నేనైతే డైరెక్టర్ చేయలేను సార్. నేనే కాదు, నాతో ఉన్నటువంటి ఏ ఎంప్లాయీ కూడా చేయలేరు. వాళ్ళకి ప్రతి నెల ఈఎంఐల రూపంలోనో లేదా ఇతరత్ర రూపంలో వారికి అప్పులు అనేటువంటి ఉంటాయి తప్ప వారికి ఎప్పుడు కూడా ప్లెంటీ ఆఫ్ మనీ అనేటువంటిది ఉండదు. నేను ఫైనల్గా ఒకటే నేను చెప్తున్నాను సార్,
గ్రూప్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి నేను ఒకటే చెప్తున్నాను. ఒకవేళ మీరు హిందువు అయితే ఒక అయ్యప్ప మాల వేసినట్లుగా, ఒక దీక్షలో ఉన్నట్టుగా మీరు దీన్ని పట్టండి. లేదా ఒక ముస్లిం అయితే ఒక రంజాన్ కాలంలో రోజా చేసినట్లుగా ఉపవాసంలాగా దీన్ని ఒక పట్టుదలతో పట్టుకోండి. లేదా ఒక క్రిస్టియన్ అయితే మీరు ఫాస్టింగ్ ప్రేయర్ చేసినట్టుగా పట్టుదలతోటి ఒక 1 ఇయర్ పాటు మన మనకు సంబంధించినటువంటి అన్నిటిని పక్కన పెట్టి మన అమ్మ నాన్నలు కానీ, అంటే అన్ని విషయాలు కాదు, కొన్ని విషయాల్ని, అమ్మ నాన్నలు కానీ, మన బంధువులను కానీ, తర్వాత మనల్ని ప్రేమించేటువంటి మా అక్క చెల్లెలను కానీ, అదే విధంగా అందరిని కూడా బయట పెట్టేసి మీరు కానీ ముందుకెళ్తే మాత్రం అద్భుతమైనటువంటి సక్సెస్ ఉంటుంది. అయితే ఒక్కసారి డిసైడ్ అవ్వండి. ఒక్కసారి డిసైడ్ అయ్యి కమిట్మెంట్ తో హానెస్ట్ గా, సిన్సియర్ గా, కన్సిస్టెన్సీగా, అంటే నిరంతరంగా మీరు కానీ హార్డ్ వర్క్ చేస్తే తప్పనిసరిగా విజయం అనేటువంటిది మీ చుట్టే ఉంటుంది. అది వైఫ్ లాగా. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి సార్. థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. ఎక్సలెంట్ జర్నీ సార్, ఎక్సలెంట్ జర్నీ. ఒకసారి సుమా ప్రసాద్ సార్, మన గ్రేట్ లీడర్ సుమా ప్రసాద్ సార్. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఒక్కసారి మన సార్ జూమ్ సెషన్ విన్నారు కదా, మీ విలువైన ఫీడ్బ్యాక్ ఒకసారి సార్ ఒక. ప్రసాద్ సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ప్రసాద్ సార్. చాలా రోజులు అయింది. స్టార్టింగ్ అవును డేస్ సార్. లోనే మీరు నన్ను గుర్తుందా? అవును సార్. చాలా చాలా బాగుంది. బట్ మీ చిరునవ్వు వెనక బ్యాక్గ్రౌండ్ లో ఇంత స్ట్రగుల్ ఉందని నేను అనుకోలేదు. ఎప్పుడు హ్యాపీగా నవ్వుతూ ఎప్పుడు కనపడ్డా ఆ చిరునవ్వులు ఎప్పుడు మొహం మీద చూపిస్తున్నారు. బట్ Sir, sir. బ్యాక్గ్రౌండ్ పడ్డ స్ట్రగుల్ కి మంచి ప్లాట్ఫామ్ దొరికింది సార్. అట్ ద సేమ్ sir. టైం మంచి మనసున్న వ్యక్తులు ఈ సిస్టమ్ లోకి రావడం, నిజంగా మాతో కలిసి జర్నీ చేయటం చాలా అంటే చాలా హ్యాపీ. ఖచ్చితంగా ఇంకా ఇంకా మంచి సక్సెస్ తీసుకోవాలి. మీ ద్వారా sir. మీ వాయిస్ ఒక పేదవాడికి సారీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, నాకు చేతనైంది నేను పేదలకు ఉపయోగపడాలి అనే మనసు ఎలా అయితే ఉందో అలానే వెస్టేజ్ లో కూడా మిగతా వాళ్ళకి ఆరోగ్యంతో పాటు వాళ్ళకి కూడా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ని ఇచ్చే స్కోప్ ఇక్కడ ఉందని మీరు బిలీవ్ చేసి ముందు మాతో కలిసి జర్నీ చేస్తున్నందుకు థ్యాంక్ యూ ప్రసాద్ సార్. చాలా అంటే చాలా you, sir. హ్యాపీ. ఖచ్చితంగా అందరం కలిసి చేద్దాం, ఇంకొంచెం Okay, బలంగా ముందు. ఓకేనా? థ్యాంక్ యూ తప్పనిసరిగా సార్, తప్పని. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ యా, చెప్పండి సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో చెప్పండి, మచ్. మాట్లాడండి సార్, చెప్పండి. పర్లేదు సార్. Okay. చాలా అంటే నేను స్టార్టింగ్ లోనే ప్రసాద్ సార్ తో నేను వచ్చిన స్టార్టింగ్ డేస్ లో బ్రహ్మి సార్ ని మేము అందరం కలిసి వెళ్ళాం సార్. అంటే చాలా యాక్టివ్ పర్సన్. ఏదో ఒకటి చేయాలి, సమాజానికి ఉపయోగపడాలి, నా వంతుగా ఇదొక్కటే కాదు ఇంకేదో చేయాలనే తపన స్టార్టింగ్ నుంచి ఉంది సార్కి. బట్ మ్యారేజ్ అయిపోవటం, కొంచెం ఆ స్ట్రగుల్స్ ఇంకా అట్లా బయటికి రాలేకపోవటం. తర్వాత మార్టూర్ ఏరియాలో కూడా సార్ని కలిసాము. నేను, ఆనంద్ సారు, రవి సారు, సురేష్ సారు. చాలా మంచి వ్యక్తి. వాళ్ళ ఫ్యామిలీ ఇద్దరు కూడా మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా ఉంటారు. ఖచ్చితంగా తొందరగా మంచి సక్సెస్ తీసుకోవాలి ప్రసాద్ సార్. మీరు మాకు కొంచెం సపోర్ట్ నిలబడాలి. తప్పనిసరి సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మన గ్రేట్ లీడర్ మెంటర్ సురేష్ సార్. సార్ గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సురేష్ సార్ గుడ్ మార్నింగ్ సార్. ప్రసాద్ సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఫస్ట్ టైం నీ గారికి వచ్చినప్పుడు చెక్ ఎంత? 30,000 సార్. ఫస్ట్ రోజే మీకు చెప్పిన మాట ఏంటి సార్, నేను చాలా ఫ్యూచర్ ఉండబోతుంది రైట్. అప్పుడు బ్రహ్మయ్య సార్ చెక్ ఎంత? అప్పుడు సార్కి 8,000 ఎంత ఉండింది సార్. అంతే. నాకు 30,000 అంటే బ్రహ్మయ్యకి అంతే ఉంటది, 8,000 ఉంటది. అవును సార్. నిజం చెప్పు, నువ్వు ఎన్ని నమ్మలేదు కదా స్టార్టింగ్ లో. ఇంత దూరం ఏర్పడతారు లేదు చదువుతుంటారు, గవర్నమెంట్ జాబ్ ఇచ్చి అంటున్నారు ఇల్లు అనుకుని ఉంటావు కదా. అవును సార్. అవి చెప్పలేదు ఏందైతే నువ్వు జూమ్ లో. సార్ యాక్చువల్ గా అంటే టైం లేదన్న ఉద్దేశంతో కాస్త లాగ్ అయితే నేను చెప్పలేదు. అసలు రిలీజ్ కావాల్సింది అయ్యే సార్. స్టార్టింగ్ నీ దగ్గరికి వెస్టేజ్ వచ్చినప్పుడు నీ ఒపీనియన్ ఏంటి? నిజంగా బ్రహ్మయ్య సారు చదువుకోవాలి, మీ తమ్ముడు
అవును నేనా సార్. కొత్త వ్యక్తి, నువ్వు కొట్టిందా గవర్నమెంట్ జాబు. అవును సార్. మేము వచ్చి నీ మీద నీది యాక్టివ్ ఇన్కమ్, నీది వేస్ట్, నీది తక్కువది అని అంటే నీ కామెడీ కనిపించుండాలి మామూలుగా అయితే. అవును సార్. అవును. కాకపోతే అది బయట పెట్టలేదు మీరు. అంత ఆ, ప్రొఫెషనల్ గా మన ఇంటర్నేషనల్ పాస్టర్ చెప్పినట్టు స్మూత్ గా చెబుతున్నాడు సార్. ప్రసాద్ సార్ వాయిస్ నేచర్ అది కాదు, కొద్దిగా డిఫరెంట్ గా వచ్చింది జూమ్ లో. నేను స్టార్టింగ్ లో వెళ్ళినప్పుడు రంగారావు సార్ నమ్మలా. సార్ ఆ సార్. సార్, ఆ సార్. రంగారావు సార్ ఉన్నారా? ఉన్నాను సార్, ఉన్నాను సార్. ఎస్ సార్. స్టార్టింగ్ లో వెళ్ళినప్పుడు అందులో బ్రహ్మయ్య సార్ ఏమో చదువుకోలేదు, నేనేమో కొత్త వ్యక్తిని. వీళ్ళు ఏందో చదువుతుంటారులే, ఇది చైన్ సిస్టము, ఇది మధ్యలో పడిపోద్ది నన్ను అన్నట్టుగా. వీళ్ళు మోసం చేశారు సార్, రంగారావు సార్. ఆ, ఆ సార్. నన్ను వీళ్ళు మోసం చేశారు. మీ అది వెస్టేజ్ కాదు, హెల్త్ కాదు, మీరు రా రా అని నవ్వుతూ తీసుకెళ్ళాడు సురేష్ సార్. ఆ షాప్ దగ్గర నుంచొని ఉన్నాడు. రా అంటే వెస్టేజ్ అన్నాడు. కాదు కాదు ఇంకొకటి అని చెప్పి తీసుకుపోయా. వెస్టేజ్ అంటే రాడు గడదాకా. ఎందుకు ఇదివరకు వెస్టేజ్ మీద ఇతనికి కొంచెం నెగిటివ్ గా చెప్పున్నారు. ఈ ఆ నెగిటివ్ మైండ్ లో పెట్టుకొని జనాలు అక్కడ దాకా రాదు అని చెప్పి ఆ షాప్ దగ్గరికి తీసుకెళ్ళిన దాకా వెస్టేజ్ అని చెప్పలా. సో అదే కదా సార్, మీ ట్రైనింగ్ లో కూడా చెప్పేది అదే కదా సార్ అందరికి. అదే 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 ఆల్రెడీ దాని మీద నెగిటివ్ ఇంపాక్ట్ ఉంది కాబట్టి మనం ఆ నెగిటివ్ తీసేయాలంటే ముందుగానే చెప్పకూడదు. చెప్తే వాళ్ళు ఓహో నాకు తెలుసు అనుకుంటారు, వాళ్ళకి తెలిసిందే తెలుసు అనుకుంటారు. సో అందుకని చెప్పి మనం అలా చెప్పకుండా తీసుకెళ్ళాం. సో చాలా ఇంటెలిజెంట్ రంగారావు సార్. నేను ఎస్ సార్. చూసిన వన్ ఆఫ్ ద ఇంకొక గ్రేట్ థింగ్ ఏంటంటే నేర్చుకునే గుణం ఉంది. ఫస్ట్ డేనే నేను ఎవరో తెలదు, సరే నమ్మాడో లేదో తెలదు కానీ బుక్ పెట్టుకొని గంటన్నర సేపు అసలు డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటి, యాక్టివ్ ఇన్కమ్, ప్యాసివ్ ఇవన్నీ చెప్తా ఉంటే బుక్ పెట్టుకొని రాసుకుంటా ఉన్నాడు ఫస్ట్ డేనే. సార్. బట్ సార్. చాలా లెర్నబుల్, మీరు అన్నట్టుగా టీచబుల్ అనమాట. వేరే స్థాయికి ఐఏఎస్ ఐపీఎస్ కొట్టాల్సిన వ్యక్తి ప్రసాద్ సారు. మన అదృష్టం బాగుండి అతనికి జాబ్ రాలా, ఎందుకంటే వ్యవస్థలోకి రావాలి అతను. ఆ, చాలా ఇంటెలిజెంట్, చాలా లేట్ చేశాడు. నేను చెప్తా వచ్చాను సార్ సార్ అది కాదు అది కాదని. నిజం సార్, నిజం సార్. నేను ఎంతో ఎంతో వేస్ట్ చేసుకున్నాను సార్. ఆ, కానీ మీరు అది చెప్పిన మాట చెప్పలేదా వింటే నువ్వు? బాగుండేది. అది చెప్పలేదు జూమ్ లో మిత్రమా, నేను అది ఎదురు అట్లాగా చూస్తా ఉన్నా. నెక్స్ట్ జూమ్ లో ఉమ్, సార్, విత్ ఇన్ 2-3 months లో సార్ ఒక రేంజ్ కి వెళ్తాడు. అప్పుడు నెక్స్ట్ జూమ్ లో చెప్తారు ఖచ్చితంగా. సార్ అవును. ఎప్పుడు వచ్చాడు తెలుసా? చెప్పే నేను ఖచ్చితంగా అది బ్రహ్మంగారు కాలజ్ఞానం చెప్పినట్టు మీ తమ్ముడు 1,00,000 తీసుకుంటాడు ఈ నెల, ఈ సంవత్సరం చివరికల్లా అన్న. 7వ సార్. తరగతి చదివి తమ్ముడు 1,00,000 సార్. తీసుకునే వాళ్ళకి అన్నకు సురక్కమనింది. మామూలుగా అయితే రాడు అన్న. ఆ సార్. అప్పుడు ఇప్పుడు వచ్చాడు కనీసం ఇప్పుడన్నా. థ్యాంక్ యూ ప్రసాద్ సార్. మళ్ళీ గుర్తు చేస్తున్నా, మీ స్థాయి జీతం తీసుకునే స్థాయి కాదు, జీతాలు ఇచ్చే అవును సార్. స్థాయి. ఎస్ ఎస్. ఉమ్, జాబ్ 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 అని చెప్పి ఇప్పుడు దాకా మిమ్మల్ని మీరు మోసం చేసుకొని చాలు. ఇంకొక అవును 10 సార్. గవర్నమెంట్లు మారినా, మళ్ళీ చెబుతున్నా, ఇంకొక 10 గవర్నమెంట్లు మారినా మీ తమ్ముడు శాలరీ నువ్వు క్రాస్ చేయలేవు. సార్ సార్. చంద్రబాబు జగన్, చంద్రబాబు జగన్ ఇట్లా నువ్వు రిటైర్ అయ్యేదాకా పోయినా కూడా 1,20,000 రాదు నీకు పంచాయతీ సెక్రటరీగా. రాదు సార్, రాదు సార్, రాదు సార్. ఆ, ఎందుకంటే మీరు ఒక్కరే పని చేస్తున్నారు. ఇక్కడ నెట్వర్క్ అవును సార్. పవర్, నెట్వర్క్ పవర్. గవర్నమెంట్ ఎస్. ఉద్యోగస్తులు ఎవరన్నా ఉంటే దయచేసి జూమ్ లో ట్రై టు అండర్స్టాండ్. నిన్న ఎంఆర్ఓ గారు కూడా ఆశ్చర్యపోయారు కొండేపు మీటింగ్ లో. 7వ తరగతి చదివిన వ్యక్తి ఏంది 1,20,000 ఏంది, ఎంఆర్ఓ 8 సంవత్సరాల నుంచి కొట్టుకుంటే 40,000-50,000 అంట వాళ్ళకి. స్టన్ అయిపోయారు నన్ను తెలుసా. ఇప్పుడైనా కొంచెం రియలైజ్ అవ్వండి. జాబు ఏం జాబ్ సార్, రిటైర్ అయిపోయే లోపు 1,00,000, 1,10,000, 1,00,000తోనే రిటైర్ అయ్యేది మీరు. అట్లాంటిది మీ కళ్ళ ముందే బ్రహ్మేశ్వర్ అన్న ప్రసాద్ సార్ కళ్ళ ముందే తమ్ముడు రేపు మళ్ళీ థాయిలాండ్ పోతున్నాడు. సార్ సార్. కారు ఆ సంగతి చూడు, మళ్ళీ అది చెప్పాడో లేదు ఆ, మీకు. అవును సార్, చెప్పారు సార్, చెప్పారు సార్. 15 లక్షలు పెట్టి ఉమ్, కారు అంటున్నాడు. ఉమ్, ఇవన్నీ సినిమాల్లో జరుగుతాయి. సో నెట్వర్క్ ఉమ్, పవర్ అది. మీ స్థాయి ఉమ్. మళ్ళీ చెప్తున్నా, జీతం తీసుకునే స్థాయి కాదు, కొంతమందికి జీవితాలు ఇచ్చే స్థాయి మీది. సార్ డెఫినెట్ గా సార్. ఓకేనా? దయచేసి చెప్తున్నా, దాన్ని పార్ట్ టైం గా కాదు, జాబ్ ను పార్ట్ టైం గా చేసుకొని దీన్ని ఫుల్ టైం చేసుకో. కరెక్ట్ గా 2 ఇయర్స్ లో 1 lakh మినిమం 1 lakh వెళ్ళకపోతే నన్ను అడుగు. సార్ సార్ సార్. అవును సార్. ఓకేనా? సో ఓకే మీలాంటి సార్. గొప్ప వ్యక్తులు వెస్టేజ్ లోకి రావటం, అందులో కొండేపు టీమ్ లో ఉండటం మా అదృష్టం. కలిసి వర్క్ చేద్దాం ప్రసాద్ సార్. మనం సార్ చాలా షూర్ సార్, మందికి షూర్ సార్, నువ్వు అన్నట్టు చాలా షూర్ సార్. మందికి జీవితాన్ని ఇచ్చే అవకాశం ఉంది ఇక్కడ. ఓకేనా? ఎస్ అవును సార్, ఎస్ సార్. థ్యాంక్ యూ ప్రసాద్ సార్. థ్యాంక్ థ్యాంక్ యూ యూ సార్. అండ్ ఆల్ ది బెస్ట్.
థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ Thank you. సురేష్ సార్. థ్యాంక్ యూ సురేష్ సార్. లీడర్స్ ఒక 2 minutes ప్రసాద్ సార్ జర్నీ గురించి నేను అబ్జర్వ్ చేసింది జూమ్ లో చెప్పి ఫీడ్బ్యాక్ సెక్షన్ కి వెళ్దాము. ప్రసాద్ సార్, సార్ సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ సార్. మీ జూమ్ థ్యాంక్ యూ లో సార్. నేను అర్థం చేసుకుంది మీకు ఒక 2-3 కీ పాయింట్స్ చెప్తాను. అది డెఫినెట్ గా మన గ్రేట్ లీడర్స్ అందరికీ కూడా ఎంతో కొంత ఉపయోగపడుతుంది అనుకుంటాను. వాళ్ళందరికీ తెలుసు, బట్ ఒక రిమైండ్ చేసినట్టు ఉంటది ఇది. సార్, మనం ఎప్పుడైనా సరే సార్, మన స్ట్రెంగ్త్, మన బలం ఏందనేది మనం ఐడెంటిఫై చేయాలి సార్. మన బలం ఏందో మనం ఐడెంటిఫై చేయగలిగితే సక్సెస్ దాని అంతటా అది వస్తుంది సార్. అది తెలియకుండానే మనం దాంట్లో వెళ్ళిపోతాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ చూసామంటే ఇప్పుడు దాకా మనం మాట్లాడిన మన గ్రేట్ లీడర్ సురేష్ సార్ని అబ్జర్వ్ చేయండి. అలాగే మల్లికార్జున్ సార్, కొంతమందిని ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను నేను. మల్లికార్జున్ సార్ కానీ, జాలయ్య సార్ కానీ, ఇట్లా కొంతమందిని మీ విషయంలో కూడా నేను అబ్జర్వ్ ఒక 4 members తీసుకున్నాను. ఆ 4 members నేను తీసుకుంటే నాకు అర్థమైంది ఏంటంటే, సురేష్ సార్ బిజినెస్ ఆర్గానిక్ బిజినెస్, ఆర్గానిక్ బిజినెస్ ఉంది. టీచింగ్ ఫ్యాకల్టీగా చేశాడు, ఒక లెక్చరర్ గా చేస్తున్నాడు. ఆ రెండిట్లో ఆర్గానిక్ స్ట్రెంగ్త్ ఏందో సార్కి తెలుసు, అలాగే 10 మందికి ఎలా చెప్పాలో తెలుసు. సైకాలజీ బుక్స్ చదివున్నాడు సారు, మార్కెట్ కండిషన్స్ ఏంటో కరెక్ట్ గా పట్టుకున్నాడు. ఆ బలాన్ని కరెక్ట్ గా ఉపయోగించుకున్నాడు కాబట్టి ఈ రోజు 18,300 మంది లీడర్స్ టీమ్ లో ఒక మంచి గ్రేట్ లీడర్ గా ఉండి ఆల్మోస్ట్ విత్ ఇన్ 2 years లో 2 lakhs ఎర్న్ చేయగలుగుతున్నారు. దట్ ఈస్ వన్ థింగ్. సెకండ్ థింగ్, మల్లికార్జున్ సార్ అన్నారు. మల్లికార్జున్ సార్ నేను అబ్జర్వ్ చేశాను. మల్లికార్జున్ సార్ ఒక రైతు, డీవియేట్ కావట్లేదు. తన బలం ఏంటో తను తెలుసుకున్నాడు మల్లికార్జున్ సార్. పర్ఫెక్ట్ గా తన బలాన్ని ఉపయోగించుకొని డీవియేట్ కాకుండా చాలా కష్టపడుతున్నాడు మల్లికార్జున్ సార్. అలాగే జాలయ్య సారు, ఎల్ఐసి లాంటి ఒక పబ్లిక్ రిలేషన్స్ ఉండే దాంట్లో చాలా సంవత్సరాలు కష్టపడి ఒక గ్రేట్ లీడర్ గా ఎదిగి మంచిగా ఎర్న్ చేశాడు. ఎక్కడ ఏ రిలేషన్స్ వదలకుండా తన బలాన్ని కరెక్ట్ గా అర్థం చేసుకొని కష్టపడుతున్నాడు. అలాగే మీరు చేసింది ఏంటంటే, మొదటి నుంచి మీకు సివిల్ సర్వీసెస్ అంటే ఇష్టం. ఆ సివిల్ సర్వీసెస్ కోసం మీరు చాలా కష్టపడ్డారు, చాలా నేర్చుకున్నారు. మీ లెర్నింగ్ యాటిట్యూడ్ ఉంది చూడండి, ఎప్పుడు కూడా మీరు నేను నేర్చుకోవాలి, నేను నేర్చుకున్నది 10 మందికి చెప్పాలనే ఉద్దేశంతో ఉన్నారు మీరు మొదటి నుంచి. ఆ ఉద్దేశంతో మీరు ఎక్కడి నుంచి అయితే పేదరికం నుంచి వచ్చారో ఆ పేదరికంలో నుంచి వస్తున్న కొంతమంది పిల్లలకి ఫ్రీగా ట్యూషన్స్ చెప్పాలని కానీ, అలాగే మీకు రైల్వే జాబ్ 2018లో రైల్వే జాబ్ వచ్చింది, గ్రూప్ డి జాబ్. అది బేసిక్ గా గ్యాంగ్మెన్ జాబ్. దాని వల్ల ఫ్యూచర్ లేదని తెలుసుకొని దానివల్ల నీకు మాత్రం ఉపయోగపడుతుంది, ప్లస్ అంత రెస్పెక్ట్ఫుల్ కాదనుకున్నారేమో, తెలియకుండా పంచాయతీ సెక్రటరీ దానికి వచ్చారు. అది కూడా అగైన్ 10 మందికి మంచి చేసే జాబ్. మీకు గౌరవం ఉన్నా లేకపోయినా 10 మందికి మంచి చేసే జాబ్. మీ ఆలోచనలు ఏదైతుందో దాని ప్రకారమే వెళ్ళారు. అగైన్ మీకు ఏమీ లేనప్పుడు మీకు సపోర్ట్ చేసిన మీ అన్నని, మీ ఫ్రెండ్ని, వీళ్ళని కూడా వదలకుండా వాళ్ళందరికీ సపోర్ట్ చేస్తూ సహాయం చేసిన వాళ్ళని ఎప్పుడు మర్చిపోకూడదనే ఆ బేసిక్ రూట్స్ ని గుర్తుపెట్టుకొని ముందుకెళ్తా ఉన్నారు సార్. ఈ ప్రాసెస్ లో మీకు మేడం కూడా వచ్చింది. ఆ మేడం వచ్చినప్పుడు సాఫ్ట్వేర్ జాబ్ అయినట్టు మీకు మేడం మీ లైఫ్ లోకి వచ్చాను. ఆయన వచ్చినప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకుండా ఎప్పటికప్పుడు నేర్చుకుంటూ ముందుకెళ్తున్నారు సార్. ఆ ముందుకెళ్లే ప్రాసెస్ లో మీకు వెస్టేజ్ రావటంతో నాకు తెలిసి మీరు ఐడెంటిఫై చేశారో లేదో నాకు తెలియదు, ద బిగ్గెస్ట్ సక్సెస్ ఇన్ యువర్ లైఫ్ వెస్టేజ్ మీకు ఇచ్చిన అద్భుతమైన అవకాశం ఏంటంటే, ఒక పెరాలసిస్ తో బాధపడుతున్న ఒక వ్యక్తికి పునర్జన్మలాగా నడిచే నార్మల్ గా తిరిగే అవకాశాన్ని మీరు కల్పించగలిగారు త్రూ వెస్టేజ్. అలాంటి వ్యక్తికి, పెరాలసిస్ తో బాధపడుతున్న గోపి సార్ కి ధైర్యం చేసి వెస్టేజ్ ని నమ్మి ఆ ప్రోడక్ట్ సజెస్ట్ చేసి సార్ ఉపయోగించి తను ఆరోగ్యం కుదుటపడేలాగా చేసి తనకు ఐడియా చేసి తను ఈరోజు సిల్వర్ డైరెక్టర్ గా మొన్న కోటప్పకొండ బూట్ క్యాంప్ లో చెప్తున్నాడు కలవంగానే, గుడ్ మార్నింగ్ రంగారావు సార్, సిల్వర్ డైరెక్టర్ అయినా నాకు 28,000 అమౌంట్ ఎంతో వచ్చిందని చెప్పాడు సార్. సో దట్ ఈస్ వాట్ యువర్ సక్సెస్ సార్. సక్సెస్ అంటే మనీ ఒకటే కాదు సార్, పేదవాడి గుండె చప్పుడు సార్. మనం పేదవాడిగా ఉండి పేదవాడి నుంచి బయటకు వచ్చినప్పుడు మన సక్సెస్, మన నాలెడ్జ్ పేదవాడి గుండె చప్పుడు అవ్వాలి. మన సక్సెస్ 10 మందికి మార్గం చూపించాలి సార్. మీలో ఆ టాలెంట్ ఉంది సార్. మీ ఆ టాలెంట్ ఉంది కాబట్టి ఈ రోజు గోపి సార్ లాంటి ఒక మంచి వ్యక్తికి లైఫ్ ఇవ్వగలిగారు. సో కంగ్రాచులేషన్స్ సార్. చాలా విషయాల్లో మిమ్మల్ని ఇన్స్పైర్ గా తీసుకుంటాను. అండ్ నేను మళ్ళా గుర్తు చేసుకుంటాను, కరెక్ట్ గా ఫ్రెండ్షిప్ డే రోజు ముందు నాకు హోమ్ మీటింగ్ ఇచ్చింది మీరు ఒంగోలులో. మన గ్రేట్ లీడర్ సురేష్ సార్ వాళ్ళు కలిసిన తర్వాత మళ్ళీ ఆనంద్ సారు, రవి సారు, మీరు ముగ్గురు కలిసి నాకు ఒకసారి హోమ్ మీటింగ్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు ఇంకోటి చెప్పినా సార్, 5 వాటర్ ప్యూరిఫైర్లు అమ్మారు మీరు. 5 వాటర్ ప్యూరిఫైర్. మనకు సురేష్ సార్ ఎప్పుడు ఏం చెప్తుంటారు,
వర్క్ నేర్చుకోండి, డబ్బులు వెనక పరిగెత్తొద్దు, ఏదో బ్రాంజ్ సిల్వర్ అవ్వాలని కాదు, వర్క్ నేర్చుకోండి, టీం బిల్డ్ చేసుకోండి, టీంని ఎలా మోటివేట్ చేయాలో నేర్చుకోండి, టీం దగ్గర తగ్గండి, కరెక్ట్ గా నేర్చుకోండి అని చెప్తుంటారు కదా. ప్రాసెస్ నేర్చుకోండి. మీరు 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 నిన్న షేర్ చేసుకున్నారు నాతోటి, వాటర్ సార్ గురించి నేను చాలా నేర్చుకున్నాను సార్, అది నాకు హెల్ప్ అయింది, ఈ రోజు 5 వాటర్ ప్యూరిఫైర్ అమ్మగలిగాను నేను అన్నారు. సార్ ఇది సార్ సార్ పని వెనక మనం పరిగెడితే డబ్బులు మన వెనక వస్తాయి సార్. ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. ఒకసారి జూమ్ థ్యాంక్ యూ సెషన్కి సార్. వెళ్దాం. లీడర్స్ సారీ ఎక్కువ టైం తీసుకొని ఉంటే ఒకసారి ఫీడ్బ్యాక్ వెళ్దాం సార్. జానకిరావు సార్ ఒకసారి అన్మ్యూట్ చేసుకురా. గుడ్ మార్నింగ్ ప్రసాద్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ రంగారావు సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ ప్రసాద్ సార్, మీరు నిరంతరం శ్రమపడి చదివారు సివిల్స్ కొట్టాలని, కానీ దేవుడు అది మీకు ఇవ్వలేదు. అలాగే నిరంతరం టీచింగ్ కానీ జాబ్ కానీ చేశారు, అది కూడా ఆర్థిక స్వేచ్ఛ కావాలని. సార్ కానీ దేవుడు వాటన్నిటి నుంచి తప్పించి సార్ మీకు వెస్టేజ్ యొక్క గొప్ప ప్లాట్ఫామ్ ని పరిచయం చేయడానికే వీటన్నిటిని తప్పించాడని నేను భావిస్తున్నా. ఎస్ సార్. అయితే డెఫినెట్ మీరు సార్. ఏది చేసినా నిరంతరంగా శ్రమ పడాలని చెప్పి ఉన్నారు సార్. సార్ అది ఈరోజు చాలా గ్రేట్ వర్డ్. సార్ ఒక నెలలోనే మీరు చాలా గొప్ప విజయాన్ని సాధించారు. అవును సార్. దాన్ని పూర్తిగా ఆదర్శంగా తీసుకొని ముందుకు నడుస్తాను సార్. సార్ అలాగే మీ గోల్స్ కూడా ఫ్యూచర్ లో మీ గోల్స్ కూడా మీరు రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, థ్యాంక్ యూ వెరీ సార్ మచ్ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ థ్యాంక్ యూ యూ సార్. సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ జానకిరావు సార్. థ్యాంక్ యూ నెక్స్ట్ వెరీ మచ్ సార్. మాధవి మేడం, సుమా ప్రసాద్ సార్ టీమ్. మాధవి మేడం ఒకసారి అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. మాధవి మేడం, ప్రసాద్ సార్ టీమ్. ఓకే. అనుష మేడం, శ్రావణ్ సార్ టీమ్. మాధవి మేడం ఒకసారి మాట్లాడండి మేడం, అన్మ్యూట్ చేస్తున్నారు. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. ప్రసాద్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ మేడం. సార్. గుడ్ మార్నింగ్. సార్ మీరు బాగా సెక్షన్ బాగా చెప్పారు సార్. కానీ మీరు ఐఏఎస్ ప్రిపేర్ అవ్వాలన్న అనుకొని మళ్ళీ అంత దూరం వెళ్ళి కూడా జాబ్ రాలేదు. ప్రజెంట్ Yes, ఇప్పుడు మా పాప కూడా సాఫ్ట్వేర్ లో జాబ్ వచ్చినా ఆ అమ్మాయి ఐఏఎస్ ప్రిపేర్ అవ్వాలని ట్రై చేస్తుంది. ఐఏఎస్ ప్రిపేర్ అవ్వాలంటే ముందు రోజులు నువ్వు ఇంత ఇబ్బంది పడ్డా అంతకంటే ఇబ్బంది పడాల్సి వస్తుందేమో అన్న ఉద్దేశంలో మేమున్నాం. కానీ ఆ అమ్మాయి పట్టుదలకి అదే చెయ్యాలంటుంది. మేడం అదే ఎలా ఫేస్ చేయాలని నువ్వు నీ అనుభవంతో మేము మామూలుగానే చెప్తున్నాం వద్దులేని, కానీ నేను మేడం అమ్మాయి అదే చేయాలంటుంది. అలా చాలా మేడం బాగా చెప్పారు సార్ క్వశ్చన్. మేడం మేడం మీరు అనుకున్న గోల్స్ ని రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. అనుష మేడం, శ్రావణ్ సార్ టీమ్ ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. ప్రసాద్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. అనుష మేడం. సార్ రంగారావు సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. మేడం మీరు ఫీడ్బ్యాక్ అడిగే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మనం అడిగేది మీరు కనెక్ట్ అయిన పాయింట్ తో పాటు ఇప్పుడు సురేష్ సార్ ఉన్నారు, ప్రసాద్ సార్ ఉన్నారు, ఇద్దరు ప్రసాద్, సోమా ప్రసాద్ సార్ ఉన్నారు, ఈ ప్రసాద్ సార్ ఉన్నారు. ఎవరు కొత్తగా జాయిన్ అయ్యారు కాబట్టి మీరు ఏది కనెక్ట్ అయ్యారా కంటే కూడా మీరు ఏదైనా తెలుసుకోవాలన్నా అడగండి, సార్ వాళ్ళు ఇమీడియట్ గా చెప్తారు. ఒక 1 minute లో సింపుల్ గా. ఓకే ఓకే సార్. సార్ నాకు కనెక్ట్ అయిన పాయింట్ ఏంటంటే సార్, ప్రసాద్ సార్ది ఒకసారి సార్ది హోమ్ మీటింగ్ కూడా నేను విన్నాను సార్. సార్తో పాటు ఒక రోజు జర్నీ చేసి సార్ ఎంత ఎడ్యుకేషన్ ఉండి కూడా సో ఎంత కష్టపడుతున్నారంటే నిజంగా నేను చదువుకున్న డేస్ లో కూడా సబ్జెక్టు చాలా బాగా చెప్తారు సార్. నేను సార్కి ఒకసారి ఇన్స్పిరేషన్ గా తీసుకొని
ఈ రోజు ఒక పంచాయతీ సెక్రటరీ అయ్యుండి కూడా సారు ఇంత కష్టపడుతున్నారు, బట్ నేను ఎందుకు కష్టపడకూడదు అని నేను ఆ రోజే డిసైడ్ అయ్యాను సార్. ఆ రోజు నుంచి నేను హార్డ్ వర్క్ కూడా స్టార్ట్ చేశాను. ఈ రోజు 2 months లోనే హార్డ్ వర్క్ చేసి బాగా నేను గ్రోత్ అయ్యి ఈ రోజు ఒక లెవెల్లో ఉండబోతున్నాను సార్. అంటే బ్రాంచ్ డైరెక్టర్ కి అచీవ్ అయి ఉన్నాను. ఎక్సలెంట్ మేడం. కేవలం సార్ ఇన్స్పిరేషన్ గా తీసుకొని కష్టపడుతున్నాను సార్. ప్రసాద్ సార్ ఒక్క రోజులోనే 5 వాటర్ ప్యూరిఫైర్లు సేల్ చేశారు. అసలు నాకు ఎంత మిరాకిల్ అంటే అది నేను కూడా నేర్చుకోవాలి అని చెప్పి చాలా ట్రై చేశాను. కానీ కొన్ని వర్డ్స్ నాకు చెప్పడం రావట్లేదు సార్ వాస్తవానికి. బట్ మిమ్మల్ని మళ్ళీ మీట్ అయ్యి మీ దగ్గర ఇంకా నేర్చుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ లెవెల్స్ గోల్స్ ఏవైతే ఉన్నాయో 100% అవి మీరు అచీవ్మెంట్ అవ్వాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఎక్సలెంట్ మేడం. Okay, ఆల్ ది thank బెస్ట్ you, sir. మేడం. థ్యాంక్ యూ Ladies, సార్. థ్యాంక్ యూ సో కొంచెం మచ్. 1 minute లో క్లోజ్ చేసుకుందాం. మల్లికార్జున్ సార్, సుమా ప్రసాద్ సార్ టీం. గుడ్ మార్నింగ్ ప్రసాద్ సార్. గుడ్ మార్నింగ్ సార్ రంగారావు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ మీరు ఎంత చదువు చదివి ఎంత దూరం పోయి ఎంత చదువు చదువుకొని జాబ్ చేస్తున్న సంగతి నాకు తెలియదు. మీరు నన్ను దేనికి వచ్చారు సార్ దీంట్లోకి అని నన్ను ఒక రోజు సినిమా పాటు నిలబడి మాట్లాడారు కదా మీరు. అవును సార్. మీరు దేనికి వచ్చారు అంటే, సార్ నేను ఆరోగ్యం కోసం వచ్చాను, నేను ఆరోగ్యం వస్తే తర్వాత చూసుకుని ఆరోగ్యం కోసం నా పొలం కోసం వచ్చాను, నా పొలం బాగు చేసుకోవడానికి వచ్చాను అని చెప్పాను నీతోటి. మీకు ఇంత చదువు చదివి ఇంత చేస్తున్న సంగతి నాకు తెలియదు. ఎంఆర్ఓ సంగతి, యూఆర్ఓ సంగతి నాకు తెలియదు. కాకపోతే ఆ రోజు మీరు వస్తారా లేదా అన్న సంగతి కోసం నా పరిస్థితి అడిగా నేను చెప్పాను అంతే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మీరు అనుకున్న ఖచ్చితంగా రీచ్ కావాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. ఓకే. ఎక్సలెంట్ మల్లికార్జున్ సార్, ఆల్ ది బెస్ట్ సార్. మీరు కూడా మంచి సక్సెస్ అవ్వాలి. సంధ్యారాణి మేడం, ఒక్కసారి అన్మ్యూట్ చేసుకోండి మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సంధ్యారాణి మేడం. గుడ్ మార్నింగ్ సార్. ప్రసాద్ సార్, రంగారావు గుడ్ మార్నింగ్ సార్. మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. సార్ బాగా చక్కగా చెప్పాడు. సారు ఎప్పుడు నవ్వుతా మా దగ్గరికి వస్తుంటారు, కానీ సార్ వెనక ఇంత జర్నీ ఉందని ఈరోజు అర్థం చేసుకున్నాను సార్. నేను ఇంతకుముందు సార్ ఎప్పుడు నాతో కూడా అనలేదు, కానీ ఫస్ట్ నన్ను జాయిన్ చేయడానికి వచ్చినప్పుడు ప్రసాద్ సారు, కొండయ్య సారు, బ్రహ్మయ్య సారు ముగ్గురు వచ్చారు. ఆ రోజు మా ఇంట్లో చిన్న ఫంక్షన్ జరుగుతుంది సార్. సార్ ఇంకోసారి జాయిన్ అవుతానులే, ఇంకోసారి వింటానులే అని చెప్పాను. కానీ మళ్ళీ గోపికి పెరాలసిస్ వచ్చి గోపి దీంట్లో జర్నీ చేస్తున్నందువల్ల, గోపిలో మార్పు వచ్చినందువల్ల నేను జాయిన్ అవ్వడం జరిగింది సార్. నేను మెడికల్ ఫీల్డ్లో ఉండి అందరికీ మెడిసిన్ రాస్తూ దాంట్లో తగ్గనే ఇది మా పాపకు తగ్గింది. అమ్మాయి వెయిట్ లెస్ అవడం కానీ, థైరాయిడ్ కానీ, బీపీ కానీ అమ్మాయిలో మార్పు రావడం చూసి నేను మళ్ళీ నాకు వాడుకోవాలని చెప్పి నేను వెస్టేజ్లో జాయిన్ అవ్వడం జరిగింది సార్. వెస్టేజ్లోకి రాగానే సురేష్ సార్ మీటింగ్కి వెళ్ళాను డిఎల్సిపి దగ్గర. సార్ చెప్పిన మాట ఇంకా బాగా నాలో బాగా ఇమిడిపోయినాయి. ఇంకా అలాగా ఐడి వేసి వెస్టేజ్లో జాయిన్ అయ్యాను. ఇప్పుడు నాకు ఆరోగ్యం బాగుంది. చాలా సంతోషం సార్. అందరం ఈ కుటుంబంలో జర్నీ చేద్దామని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. మీ అందరికీ గుడ్ మార్నింగ్ సార్. సురేష్ సార్కి, అందరికి, ఆనంద్ సార్కి, ఓకే, థ్యాంక్ యూ మేడం. ప్రసాద్ సార్కి, అందరికి చాలా సంతోషం సార్. లేడీస్, గుడ్ మార్నింగ్ లేడీస్. వన్స్ అగైన్ ఒక్కసారి గమనించండి. మనందరమీ మనం అనుకుంటాం మనం ఏదో మీటింగ్కి వెళ్తున్నాము, చెప్తున్నాము, వినట్లేదు అనుకుంటాం. ఒక్క ప్రసాద్ సార్ తీసుకున్న డెసిషన్ వలన ఈరోజు చూడండి, గోపి సార్ అనే ఒక వ్యక్తి, పెరాలసిస్ తో బాధపడుతున్న వ్యక్తి, ఈరోజు వెస్టేజ్ ద్వారా ప్రసాద్ సార్ తీసుకున్న నిర్ణయం ద్వారా మీటింగ్ చెప్పటం వలన తన ఆరోగ్యాన్ని బాగా చేసుకుని తన జీవితానికి ఒక మార్గాన్ని చూపించుకున్నాడు. సెకండ్, ఇప్పుడు సంధ్యారాణి మేడం చెప్పారు చూసారా, వాళ్ళ పాప ఆరోగ్యం రికవర్ అయింది. మేడంకి కూడా హెల్త్ ఇష్యూస్ ఉంటుంది. మేడం మెడికల్ ఫీల్డ్ కాబట్టి చాలా మందికి హెల్ప్ చేయగలుగుతుంది. సార్
పంచాయతీ సెక్రటరీగా ఉన్నప్పుడు ఎంతమందికి ఏం చేయగలిగాడో తెలియదు, కానీ వెస్టేజ్ లోకి వచ్చిన తర్వాత డెఫినెట్ గా ఒక ఇద్దరు ఇప్పటి వరకు విన్న వాళ్ళు ఒక ఇద్దరు వ్యక్తులకి చాలా సపోర్టివ్ గా లైఫ్ లో ఒక వే చూపించగలిగాడు. మనందరం కూడా ప్రతి ఒక్కరిని చేస్తూ ఉంటాం. మనం నెగిటివ్స్ పక్కన పెట్టి ఇలా పాజిటివ్స్ ఏదైతుందో ఇలాంటివి తీసుకుంటే మరింత ముందుకెళ్ళొచ్చు లీడర్స్. నెక్స్ట్ సార్ కొంచెం త్వరగా ఇచ్చేద్దాం. నెక్స్ట్ చల్లా మల్లికార్జున్ సార్, ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ రంగారావు సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ప్రసాద్ సార్, గుడ్ మార్నింగ్. రంగారావు సార్ ఈ రోజు గుడ్ మార్నింగ్ సార్. ఫీల్డ్ మీదకి కూడా వెళ్లకుండా ఆగాను సార్. నీ సార్, వల్ల సార్, ఈ great రోజు సార్. ఇంటికి టిఫిన్ చేసిపోవటం కూడా బాగా మాకు ఆనందంగా ఉంది. పోతే Great రంగారావు సార్, సార్, ఈ రోజు ప్రసాద్ సార్ గురించి మీ గురించి కూడా చాలా మేము నేర్చుకున్నాం సార్. మామూలు కన్సిస్టెన్సీగా చేస్తే ఏదైనా సాధించగలం అన్న థాట్లో మనం ఆల్రెడీ మాకు అన్ని రైతుల పనులు కూడా అట్టే చేసుకుంటేనే మాకు పంట రిజల్ట్ వచ్చింది. అదే దీంట్లో కూడా మేము ముందుకెళ్తున్నాం సార్. సార్ సార్ మాట్లాడండి సార్. రంగారావు సార్, మీరు కొంచెం రోజులు హోస్టింగ్ ఇవ్వాలి సార్. మేమందరం కూడా మేము చెప్పుకోవటానికి కూడా ప్రసాద్ సార్, సురేష్ సారు, మేము కూడా మన మెంటర్ సురేష్ సారు, మేము అందరం కూడా ₹1,00,000 కాడి నుంచి మేము జాయిన్ అయితే నువ్వు 2 లక్షల చిల్లర మీద జాయిన్ అయ్యేవని మేము ఫీడ్బ్యాక్ చెప్పుకుంటానికి కూడా మేము ఫీల్డ్ మీద ఈరోజు హోస్టింగ్ ఇచ్చింది సార్. మీకు తెలుసు సార్, 2 లక్షల చిల్లర మీద మనకు జాయిన్ అయ్యాడని గర్వంగా ఆనందంగా మేము ఫీల్ అవుతున్నాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ జాలయ్య సార్, ప్లీజ్ అన్మ్యూట్ సార్. యంగ్ అండ్ డైనమిక్ 27 సంవత్సరాల జాలయ్య సార్, ఒకసారి మీ ఫీడ్బ్యాక్ ఇవ్వరా? గుడ్ మార్నింగ్ అనుష రంగారావు సార్. గుడ్ సార్. మార్నింగ్ ప్రసాద్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. పట్టు వదలని విక్రమార్కునిలా మీ జర్నీ ఎలా ఉందంటే, బ్రష్ చేయకుండా మీరు అనుకున్నది సాధించేదానికి, చదువుకునేదానికి ఫస్ట్ పేజ్ టు లాస్ట్ పేజీ వరకు మీరు చేసిన శ్రమ వృధాగా పోలేదు సార్. కారణం ఏంటి అంటే ఆ పట్టుదలే ఈ వెస్టేజ్ లో మిమ్మల్ని ఈ స్థాయికి తీసుకెళ్తుంది. నెక్స్ట్ ఇంకొకటి బాగా మానవత్వం ఏంటంటే, ట్యూషన్ లో 10/10 మార్క్స్ వచ్చినటువంటి వాళ్ళగా పూర్ స్టూడెంట్స్ ని మీ యొక్క లైఫ్ లో మీరు ఎన్ని ఇబ్బందులు పడ్డారో ఆ చదువు కోసం, అలాంటి చదువు పూర్ స్టూడెంట్స్ కి ఇవ్వటం అనేది రియల్లీ చాలా గ్రేట్ సార్. నా లైఫ్ లో కూడా అలాగే జరిగింది. 2 కావాలి నీళ్లు తెస్తే అన్నం పెట్టి చదువు చెప్పారు సార్ మా గురువు గారు. అలాగే మన సురేష్ సార్ ఎప్పుడు చెప్తుంటారు సార్, యాక్టివ్ ఇన్కమ్, పాజిటివ్ ఇన్కమ్. ఇది మళ్ళీ నన్ను ఒకసారి గుర్తు చేశారు సార్, మళ్ళీ మీరు ఈరోజు చెప్పి. సెకండ్, రైస్ బ్రాన్ ఆయిల్ తో పెరాలసిస్ అనే వచ్చినటువంటి ఒక వ్యక్తిని బాగు చేశారు. దీనిలో ఒక మంచి స్టేజ్కి తీసుకొచ్చారు అంటే అది దేవుడు కూడా చేయలేడు సార్. ఈ వెస్టేజ్ లో ఉన్నటువంటి ఏ వ్యక్తి అయినా చేయొచ్చు అనేది ఈ రోజు నేను గట్టిగా నమ్ముతున్నాను సార్. ఎస్ సార్, అబ్సల్యూట్లీ సార్, నిజం సార్. దీనిలో ఇంకొక చిన్న మీ మనసులో గాయం, పంచాయతీ సెక్రటరీగా ఉంటే కనీసం 1% కూడా విలువ లేదు. నేను ఈ వెస్టేజ్ లో చేరిన తర్వాత ప్రతి ఒక్కరూ ఇది నా కుటుంబము, మేడం సార్ అనేది మీరు చెప్పినందువలన ఎవరికన్నా ఇలాంటి మనస్తత్వం ఉన్నా కూడా అది పోయి, ఆ నెగిటివ్ పోయి ఫుల్ పాజిటివ్ గా వచ్చేసారు సార్. ఇది కూడా నాకు బాగా హార్ట్ టచ్ అయింది. ముఖ్యంగా మీకు నేను చివరిలో చెప్పదలుచుకుంది ఏంటంటే సార్, నా మనసులో కూడా ఇదే భావన ఉంది కనుక ఈ రోజు వరకు నేను ఒక్క సింగిల్ పైసా కూడా తీసుకోలేదు. వెస్టేజ్ లో మన డౌన్ లైనర్స్ ని ఆర్థిక పరిపుష్టిని ఇవ్వటం ఉన్న ఆనందం దేనిలో కూడా లేదు సార్ అన్న మీ యొక్క ఆ గోల్డెన్ వర్డ్ నా మనసుని అస్సలు అతలాకుతలం చేసేసింది సార్. ఎందుకంటే నాది కూడా కమ్యూనిస్ట్ భావనే సార్. నేను ఎప్పుడు ఏదైనా తినేది నోట్లోది పక్కన పెడితే నాకు అంత సంతోషం సార్, పక్క వాళ్ళకి ఇస్తే. అలాగే దీనిలో మన డౌన్ లైన్స్ ఉన్నటువంటి ముఖ్యంగా ఆడబిడ్డల్ని మనం గాని ఆర్థిక పరిపుష్టి, ఆరోగ్యం అటువంటి విధానాన్ని పైకి తీసుకోగలిగితే అలాంటి కుటుంబాలు ఇంక ఈ భారతదేశంలో ఎలాంటి ఇబ్బందులు పడవు అనేది అది ఈ రోజు నుంచి నేను ఏదో ఒక 50% చేస్తున్నాను సార్.
1000% నా డౌన్ లైనర్స్ కోసం ఈ రోజు నుంచి నేను శ్రమ చేస్తా సార్. ఈ అవకాశం ఇచ్చిన వెస్టేజీ లీడర్స్ కి అందరికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు, మీ జాలయ్య. థ్యాంక్ యూ జాలయ్య సార్. సార్ టైం ఆల్రెడీ 7:04 అయింది. సురేష్ సార్ని ఇన్వైట్ చేయాలి, బట్ ఒక్క పర్సన్ ప్రభుకుమారి మేడం, ఐ థింక్ ప్రసాద్ సార్ లైఫ్ లైనర్, ఒక్కసారి ప్రభుకుమార్ మేడం తో మాట్లాడించి సురేష్ సార్ ఇన్వైట్ చేద్దాం. సార్ గుడ్ మార్నింగ్ సార్. జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి సార్ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. నిజంగా నేను వెస్టేజ్ గురించి గత కొన్ని సంవత్సరాలు బట్టి విన్నా కానీ ప్రసాద్ సార్ వచ్చిన తర్వాత నేను వెస్టేజ్ ని పూర్తిగా నమ్మాను సార్. అంటే నేను ఆల్రెడీ ప్రోడక్ట్స్ వాడుతున్నాను, కానీ నేనంటూ డిసైడ్ అవ్వలేకపోయాను. తర్వాత ప్రసాద్ సార్ వల్ల నాకు పాపం బ్రహ్మయ్య సార్ చాలా సార్లు చెప్పారు, ఆ కష్టమేదో దీనిలో పడండి మేడం అని. కానీ నేనేంటంటే మనకు రెగ్యులర్ శాలరీ కావాలి, అక్కడ కుటుంబ పోషణ, పిల్లల చదువులు అని చెప్పేసి కొంచెం దీన్ని పక్కన పెట్టాను సార్. కానీ నేను ఎంత నష్టపోయాను అనేది ఇప్పుడు నేను చాలా బాధపడుతున్నాను. కానీ వన్స్ డిసైడ్ అయ్యాను సార్. డిసైడ్ అయ్యాను. ఒక 2 months నుంచి యాక్టివ్గా పనిచేస్తున్నాను. బ్రహ్మయ్య సారు, తర్వాత ప్రసాద్ సారు కోఆపరేషన్ అనేది నాకు చాలా బాగుంది. ఫ్యూచర్లో నేను ఇంకా దీన్ని మంచిగా తీసుకెళ్లాలనేది, అదేవిధంగా ఆనంద్ సార్ కానీ సురేష్ సార్ కానీ చెప్పే మీటింగ్స్లో నాకు ఎంతో యాక్టివ్గా ఉంటున్నాను సార్. అదేవిధంగా కూడా చాలా మందిని కూడా నేను ఇంకా టీంలోకి జాయిన్ చేయడానికి, నెట్వర్క్ని బిల్డప్ చేయడానికి చాలా ప్రయత్నం చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే, 1.5. థ్యాంక్ యూ మేడం. గుడ్ మార్నింగ్ Thank you, సార్. madam. చిన్న విషయం సార్. Yeah, గుడ్ madam. మార్నింగ్ సార్. కృష్ణవేణి మాట్లాడుతున్నాను కందుకూరు సార్. ఎస్ గుడ్ మార్నింగ్ మేడం. కృష్ణవేణి మేడం. గుడ్ సార్. బ్రహ్మయ్య సార్ కి, ప్రసాద్ సార్ కి చాలా వందనాలు. నేను ఎందుకంటే దేవుడిని నమ్ముకున్నాను, అందుకే నా విషయం ముందు చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్, అసలు నేనైతే ఫస్ట్ చెప్పంగానే ఇదోతో నాకు ఆరోగ్యానికి సంబంధించి మంచి మాట చెప్పారని దానికి ఎమ్మటే కనెక్ట్ అయినా సార్ నేను. కానీ నేను ఇంకా ముందుకు పోవాలని అనుకుంటున్నాను సార్. మీ అందరూ ప్రెసెన్స్ ఉండాలన్నప్పుడు సార్. నాకు ఒకటి విషయం సార్, నాకు షుగర్ ఎక్కువ ఉంది, నాకు ఇంకా కొంచెం రికవర్ కాలేదు. దానికి కొంచెం ఏమి ప్రోడక్ట్ వాడాలో నాకు కొంచెం తెలియపరచండి సార్. నేను మొత్తానికి వాడుతున్నాను. నేనైతే మొత్తానికి ప్రసాద్ సార్ వల్ల, బ్రహ్మయ్య సార్ వల్ల నేను 2-3 మాటల్లోనే, మీరు ఎక్కువ చెప్పకపోయి సార్ నాకు కొంచెం, ఎందుకంటే ఈ ఫీల్డ్ లో ఉన్నాను సార్. నేను ఆయుర్వేదిక్ చేస్తాను కాబట్టి టక్క నేను కనెక్ట్ అయ్యి నేను అర్థం చేసుకున్నాను సార్. మిమ్మల్ని ఏమన్నా తొందరగా మాట్లాడే విధాలు మిమ్మల్ని ఏమన్నా ఇబ్బంది పెట్టుంటే నాకు క్షమించండి సార్. లేదు మేడం. లేదు మేడం. ఈ ప్రాబ్లం ఏం లేదు మేడం. థ్యాంక్ యూ సార్. మేడం వెరీ గుడ్ మేడం. సార్, నాతో పాటు కోహోస్ట్ అయిన కృష్ణ సార్ కి థ్యాంక్ యూ సో మచ్ సార్. కృష్ణ సార్, ఒక్కసారి సురేష్ సార్ని ఇన్వైట్ చేసి సురేష్ సార్ ఒక 2 మాటలు చెప్పి క్లోజ్ చేస్తారు సార్. రంగారావు సార్, Please. ఒక 2 minutes సార్, ప్రసాద్ నాకు సార్. కొంచెం సమయం ఇవ్వరా? Yes, లాస్ట్ sir. ఫైనల్ గా సార్. లీడర్స్ ఈ డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ అనేటువంటిది ఫ్యూచర్లో ఒక అద్భుతమైనటువంటి ప్లాట్ఫామ్ అండి. ఇది మీరు నమ్మినా నమ్మకపోయినా, ఎందుకంటే ఏఐ టెక్నాలజీ వచ్చిన తర్వాత అటు సాఫ్ట్వేర్ రంగం మొత్తం కూడా కుప్పగొలుతుంది. ఇటు ప్రభుత్వ ఉద్యోగాలు అనేటువంటివి తక్కువగా అవుతాయి. అయితే ఈ పరంపరలో భవిష్యత్తులో జరిగేటువంటిది ఏంటంటే డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ బిజినెస్ మాత్రమే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఫ్యూచర్ బెస్ట్ బిజినెస్ గానో లేదా ఒక జాబ్ గానో మీరు మనసా వాచ నమ్ముకోండి. మీ లైఫ్ అనేటువంటిది, సురేష్ సార్ నాకు ఎప్పుడు చెప్తుంటారు 2 years అనేటువంటిది, ఆ 2 years కంటే ముందాడి నేను అచీవ్ అయినాను కాబట్టి చెప్తున్నాను, అలాంటిది వస్తుంది. ఎందుకంటే దీనికి ఒక చట్టబద్ధత అనేటువంటిది భారత ప్రభుత్వాలు, ఇలా ప్రపంచంలో చాలా దేశాలు దీనికి కల్పించాయి. దీనికి హెడ్ క్వార్టర్ ఉంది. ఇలాంటి ఎన్నో సంస్థలు వర్క్ చేస్తూ ఉన్నాయి. ఈ విషయాన్ని ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. రెండవది ఏంటంటే, మనందరికి కూడా దేవుడు ఒకే బరువు ఉన్నటువంటి బ్రెయిన్ ఇస్తాడండి. ఎందుకంటే అది మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా, అయితే ఆడవాళ్ళకంటే మగవాళ్ళకి కాస్త ఎక్కువ బ్రెయిన్ ఉంటుంది. అది 1450 గ్రాములు ఉంటుంది, ఆడవాళ్ళకేం 1350 గ్రాములు ఉంటుంది. కానీ ఆడవాళ్ళకి విపరీతమైనటువంటి ఆలోచించి దాన్ని సమర్థవంతంగా తీసుకునేటువంటి కెపాసిటీ మీలో ఉంది. ఎందుకంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్లో ఉండేటువంటి వ్యక్తులకి మనోధైర్యం ఎక్కువగా ఉంటుంది. ఆ డిఫెక్ట్ అనేటువంటిది బ్రెయిన్లో మీకుండడం వల్ల మీరు ఎక్కువగా వాటిని భరించేటువంటి భారాన్ని దేవుడు గాడ్ గిఫ్టెడ్, అది న్యాచురల్గా ఇచ్చింది. దాన్ని మీరు ముందు పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా ఈ సమయాన్ని మాత్రం వృధా చేసుకోవద్దు. ఇప్పటివరకు నాకు కొన్ని పరిస్థితుల వల్ల, నా ఉద్యోగ రీత్యా కావచ్చు, నా యొక్క జాబ్ రీత్యా కావచ్చు, నా ప్లేస్ రీత్యా కావచ్చు, నేను ఇలాగ టైం వేస్ట్ అనేటువంటి చేసుకున్నాను. ఎవరైతే కొత్తగా ఉండి యాక్టివ్గా ఉన్న వాళ్ళంటే నో ప్రాబ్లం, వెస్టేజ్ కనెక్ట్ అయితే, ఇన్యాక్టివ్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక్కసారి డిసైడ్ అవ్వండి మేడం. ఇది రైట్ ప్లాట్ఫామ్.
ఎర్లీ మార్నింగ్లో ఇంత జూమ్ మీటింగు ఇంత స్పష్టంగా రకరకాల వ్యక్తులు మాట్లాడుతుంటే చాలా నాకు గ్రేట్గా ఉంది. ఎందుకంటే మాతో ఇలాగ ఇంటరాక్ట్ అయ్యి ఒక జూమ్ మీటింగ్ కండక్ట్ చేసే ప్లాట్ఫాము ఎక్కడ కూడా లేదు, ఏ డిపార్ట్మెంట్లో కూడా. ఈ 33 డిపార్ట్మెంట్లో ఎక్కడ లేదు ఇంతసేపు మనతో ఇంటరాక్ట్ అయ్యి మన సమస్యల్ని పరిష్కారాలని కొంతమంది టెస్టిమోనియల్ తీసుకునేటువంటిది. నేను ఒకటి నమ్ముతున్నా, మీరు టయాన్ని హెచ్చించుకోండి, ప్రతి మీటింగ్ అటెండ్ అవ్వండి, తర్వాత మీ అప్లైన్ చెప్పిన సలహాలను తీసుకోండి. మోస్ట్ అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ప్రొడక్ట్ యొక్క నాలెడ్జ్ని మీరు ఎక్వైర్ చేసుకోండి, తీసుకోండి. ప్రొడక్ట్ నాలెడ్జ్ ఎప్పుడైతే మన దగ్గర ఎప్పుడు మన జేబులోనో లేదా మన మైండ్లోనో మన బ్యాగ్లోనో ఉంటుందో మనం ఈ బిజినెస్ని ఈజీగా ముందుకు తీసుకెళ్తాము. ఈ విషయాలు మీరు గుర్తుంచుకొని ముందుకు తీసుకెళ్తారని థ్యాంక్ యూ సార్. ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి లీడర్కి, అదేవిధంగా సురేష్ సార్ గారికి, బ్రహ్మీ సార్కి, ప్రసాద్ సార్కి, కిరణ్ సార్కి, శ్రవణ్ సార్కి, అదేవిధంగా రంగారావు సార్కి, మరీ ముఖ్యంగా నా లైఫ్ లైనర్కి అందరికీ గుడ్ మార్నింగ్. విష్ యూ వెల్ ఆల్. థ్యాంక్ యూ సార్ ప్రసాద్ సార్, గుడ్ మార్నింగ్ సార్. సార్ అమ్మ ఒక్కసారి మీతో మాట్లాడతారు మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. కొంచెం Good morning, తొందరగా madam. చెప్పండి మేడం, టైం అయిపోయింది ఆల్రెడీ 7:10 అయింది. కొంచెం త్వరగా చెప్పండి మేడం. అమ్మాయి కొంచెం ఆరోగ్యం బాగుంది, దాని వల్ల నేను చేరాను, జాయిన్ వెరీ గుడ్ అయ్యాను. మేడం. వెరీ గుడ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ మేడం. వెరీ గుడ్ మేడం. ఎక్సలెంట్ మేడం, ఎక్సలెంట్. మీరు ఇప్పుడు చెప్పారు చూడండి లీడర్స్, ఒక్కసారి గమనించండి. మేడం మీరు ఒక్కసారి మీరు అన్మ్యూట్ చేసుకోండి మేడం, మీరు అన్మ్యూట్ చేసుకోండి. ఒకసారి గమనించండి లీడర్స్, వాళ్ళకై వాళ్ళు ప్రసాద్ సార్ చెప్పింది విని బెనిఫిట్స్ తీసుకొని హెల్త్ బాగు చేసుకున్న వాళ్ళు అడిగి మరీ థ్యాంక్స్ చెప్తున్నారు. ఇది గొప్పతనం. వెస్టేజ్ లో ఉండే గొప్పతనాన్ని అందుకుంటే ఏదైనా సాధించవచ్చు. ఇప్పుడు సార్ చెప్పారు యూఎన్ఓ గైడ్ లైన్స్, మంచి తిండి, మంచి చదువు, మంచి ఆరోగ్యం, సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఈ 4 బయట ఎక్కడ ఉంటాయో లేదో నాకు తెలియదు, కానీ వెస్టేజ్ లో మాత్రం ఖచ్చితంగా ఇది సాధ్యం. అందరమే అచీవ్ అవ్వాలి, అందరిమీ సక్సెస్, మన అనుకున్న గోల్స్ రీచ్ అవ్వాలి. ఆల్ ది బెస్ట్. మరొకసారి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి బ్రహ్మయ్య సార్, కిరణ్ సార్ అండ్ ద గ్రేట్ లీడర్ సురేష్ సార్, కోహోస్ట్ అయినటువంటి సుమా ప్రసాద్ సార్, దినేష్ సార్ అండ్ కృష్ణ సార్, థ్యాంక్ యూ సో మచ్. బ్యాక్ టు సురేష్ సార్. థ్యాంక్ యూ సురేష్ సార్. థ్యాంక్స్ ఫర్ ద ఆపర్చునిటీ. గుడ్ మార్నింగ్ రంగారావు సార్. గుడ్ మార్నింగ్ సార్. సో థ్యాంక్ యూ సో మచ్ లీడర్స్. థ్యాంక్ యూ ప్రసాద్ సార్ వన్స్ అగైన్. సో థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి మళ్ళీ గుర్తు చేస్తున్నా, జీతం తీసుకునే స్థాయి కాదు మీది, కొంతమందికి జీవితాలు ఇచ్చే స్థాయి. ఆ టాలెంట్, ఆ స్కిల్స్ మీ దగ్గర ఉన్నాయి. అలాంటి రంగం నెట్వర్క్ మార్కెటింగ్ మీకు తెలుసు. సో దాని వైపుగా అడుగులేయండి. ఆల్రెడీ ఇప్పటికే మీకు తెలిసిపోయింది ఇదేంటనేది. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ. మళ్ళీ మీరు త్వరగా సెకండ్ ఎల్ఓబి తీసుకోవాలి, రైట్? కొండేపి టీంలో నేను ఫస్ట్ రోజు మిమ్మల్ని చూసినప్పుడే చెప్పా, కొండేపి టీంలో వన్ ఆఫ్ ది బెస్ట్ లీడర్స్. సో మీరు అవుతారని నాకు తెలుసు. మీ కాడ టాలెంట్ ఉంది. దయచేసి సమయం ఎక్కడ పెడుతున్నారో చూడు, సమయం ఎక్కడ కేటాయిస్తున్నావు. సమయం అందరికీ ఒకటే. జీతం తీసుకునేదానిక, జీవితం నిలబెట్టుకునేదానిక, ఈ దేనికి ఎక్కువ టైం ఇస్తున్నాడు ఒకసారి చూడండి. ప్రయారిటీస్ చెక్ చేసుకోండి. ఓకేనా? త్వరగా మీరు మంచి సక్సెస్ తీసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే, వన్స్ అగైన్ గుడ్ మార్నింగ్ లీడర్స్. మిగతా వాళ్ళ ఫీడ్బ్యాక్ ఎవరైతే హ్యాండ్ రైజ్ చేస్తున్నారో సారీ ఫర్ దట్, ఎందుకంటే డిలే అయిపోయింది ఇప్పటికే. సో ఒక చిన్న రిక్వెస్ట్ సార్, గ్రూప్ లో ఉన్న లీడర్స్ అందరికి కూడా, ఎందుకంటే 240, 250 ఉన్న సెషన్ 177 డిలే అయిపోయింది, చాలా డిలే అయింది. సో నా రిక్వెస్ట్ ఏంటంటే జూమ్ లో ప్రతి ఒక్కరూ లీడర్స్, ఎందుకంటే ఫ్యూచర్ లో మీరు అందరూ కూడా జూమ్ కండక్ట్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. జస్ట్ గుడ్ మార్నింగ్ చెప్పి మళ్ళీ దుప్పట్లో ఫోన్ వేసి మళ్ళీ ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు గుడ్ మార్నింగ్ చెప్పి, రైట్, ఇలా చేస్తూ ఉంటే ఫ్యూచర్ లో మీ దగ్గరికి వచ్చినప్పుడు జూమ్ నడిపే కెపాసిటీ మీకు ఉండదు. నా సక్సెస్ సీక్రెట్ ఇదివరకే చెప్పా. ఎంఎస్ఆర్ గారు ఏం చేస్తున్నాడో పిన్ టు పిన్, ఏం మాట్లాడుతున్నాడు, ఎలా మాట్లాడుతున్నాడు, ఎవరి దగ్గర ఎలా రియాక్ట్ అవుతున్నాడు, ఎక్కడ తగ్గుతున్నాడు, ఎక్కడ నెగ్గుతున్నాడు, ఇవన్నీ కూడా నేను అబ్జర్వ్ చేయబట్టే ఈరోజు ఇంత పెద్ద సామ్రాజ్యంలో ఎవరిన్ని మాటలు అంటున్నా దాన్ని సున్నితంగా హ్యాండిల్ చేసుకుని ముందర పోగలుగుతున్నా. సో నా మెయిన్ లీడర్స్ కి అందరికి నేను మళ్ళీ గుర్తు చేస్తున్నా, ఫ్యూచర్ లో జూమ్స్ డివైడ్ అవబోతున్నాయి. ఆల్రెడీ ఆనంద్ సార్ వాళ్ళు డివైడ్ అయిపోయింది, నెక్స్ట్ ప్రసాద్ సార్ వాళ్ళది, నెక్స్ట్ దినేష్ సార్ది, నెక్స్ట్ మన బ్రహ్మేష్ సార్, ఇట్లా డివైడ్ అయిపోతున్నాయి.
ఒక్కసారిగా డివైడ్ అయినప్పుడు మీరు చాలా ఇబ్బంది పడతారు. ఎందుకు ఇబ్బంది పడతారంటే ఇప్పుడు జూమ్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటివో మీకు రోజు తెలుసుకోకపోతే ఎవరికి ఇవ్వాలి, ఎంత సమయం ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి, రైట్, వాళ్ళ ఏదైనా రాంగ్ క్వశ్చన్ వేసినప్పుడు ఎలా డీల్ చేయాలి, హోస్టింగ్, ఇవన్నీ కూడా మీకు మెలకువలు తెలవాలి. లేకపోతే చాలా ఇబ్బంది పడతారు. నా రిక్వెస్ట్, అందరూ లీడర్స్ జస్ట్ గుడ్ మార్నింగ్ చెప్పి గుడ్ ఈవినింగ్ మళ్ళీ లాస్ట్ లో వచ్చి ఫీడ్బ్యాక్ ఇవ్వడం కాకుండా అసలు కీ లీడర్స్ ఎలా మాట్లాడుతున్నారో అబ్జర్వ్ చేయండి. టైం ఎప్పుడు, ఎంత టైం ఇవ్వాలి, ఎవరికి ఎంత టైం, ఇవన్నీ కూడా కొంచెం ఇన్స్ట్రక్షన్స్ లీడర్స్ పాటించండి. ఒక గమనించాలి దీన్ని. సో ఈ రోజు కొత్తగా హోస్టింగ్ చేసిన తులసి మేడంకి, రంగారావు సార్కి సో హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే జర్నీ స్టార్ట్ ఇప్పుడే కాబట్టి మంచి శుభ పరిణామం. దీన్ని ఇలాగే కంటిన్యూ చేస్తా ఉండండి. మీ టీమ్ లీడర్స్ కూడా ఈ అవకాశం కల్పించండి. ఓకేనా? సో వాళ్ళు కూడా వాయిస్ అవుట్ అయితే వాళ్ళ కింద టీం గమనిస్తూ ఉంటది. సో ఎస్, కమింగ్ టు ద ఫీడ్బ్యాక్ అయిపోయింది. మీటింగ్స్ రేపు గుడ్ న్యూస్ సార్. కొండేపి టీం గుడ్ న్యూస్ ఏంటంటే ఏప్రిల్లో బూట్ క్యాంప్, అది ఓన్లీ కొండేపి టీం ఆర్గనైజ్ చేయబోతుంది. కొండేపి టీం, ఓకేనా? ఓన్లీ ఎంఎస్ఆర్ గారు నిన్న నేను గురువు గారు ఒక 1 hour మాట్లాడుకోవడం జరిగింది, 1/2 hour పైన దేని గురించి. సో కామన్ గా బూట్ క్యాంప్ పెడితే మనందరికీ ఆ ప్లేస్ సరిపోవట్లేదు అక్కడ. అందులో మన స్ట్రెంగ్త్ వచ్చి అప్రాక్సిమేట్లీ 1000 మంది అయ్యేటట్టున్నారు. అందుకని గురువు గారు సపరేట్ గా బూట్ క్యాంప్ కొండేపి టీమే ఆర్గనైజ్ చేయాల్సింది. సో నాకు తెలిసి ఆ రోజు అచీవర్స్ అందరికి కూడా స్టేజ్ మీద ఎంఎస్ఆర్ గారితో అవార్డ్స్ కూడా ఇచ్చే అవకాశం ఉంది. సో ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్ గా డిస్కషన్ జరుగుతుంది. సో ఏప్రిల్లో బూట్ క్యాంప్ ఓన్లీ ఆర్గనైజ్ చేయబోతుంది కొండేపి టీం, నెంబర్ 1. దానికి అందరూ లీడర్స్ ఇప్పటి నుంచే సన్నిద్ధం అవ్వాలి. మార్చిలో బూట్ క్యాంప్ ఉంటుంది, అది మేబీ మిగతా టీంలు అన్నిటికీ కలిపి పెట్టబోతున్నారు. సో మనకు మాత్రం ఏప్రిల్లో ఉంటుంది. సెలవులు సెకండ్ సాటర్డే సండే వస్తుంది, ఓకేనా? దానికంటే ముందు ఫిబ్రవరిలో సిద్ధార్థ్ సింగ్ వస్తున్నాడు. సిద్ధార్థ్ సింగ్ సార్ సో ఏషియాలోనే టాప్ అర్నర్, ఓకేనా? అప్రాక్సిమేట్లీ 2 crores నెలకు తను తీసుకునే డబ్బులు ఎంత అంటే వెస్టేజ్ లో 2 కోట్లు. అలాంటి వ్యక్తి గుంటూరు వస్తున్నారు. మీకు ఒక విషయం చెప్పాలి, ఆనంద్ సార్ నేను ఫస్ట్ మీటింగ్ తీసుకెళ్ళింది సిద్ధార్థ్ సింగ్ మీటింగ్ కి. నేను కూడా నా చెక్ అప్పుడు బ్రాంచ్ డైరెక్టర్ లో ఉన్నాను. బ్రాంచెస్ సెలవు అంతే 20,000 30,000 లోపే నా చెక్. అప్పుడు ఫస్ట్ టైం సిద్ధార్థ్ సింగ్ సార్ గుంటూరులో చూశాను. నెట్వర్క్ పవర్ ఏంటో అర్థమైంది. ఇప్పుడు మళ్ళీ అది 2 years తర్వాత మళ్ళీ సిద్ధార్థ్ సింగ్ గారిని గెలవబోతున్నాం. సో ఆ విగ్రహం చూసినా కానీ చాలు సార్, 1,70,00,000 అంటే ఆ ఫిజిక్ అతను పక్కన ఆ వైబ్రేషన్ తగినా చాలు. అంత పెద్ద వ్యక్తి గుంటూరు రాబోతున్నాడు. సో ఎంఎస్ఆర్ గారు కూడా ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ చెప్పున్నారు. మనం అందరం కూడా వెళ్ళి ఆ సిద్ధార్థ్ సింగ్ గారి యొక్క ఎలా నెట్వర్క్ స్టార్ట్ చేశాడు, 3 దేశాలకు అసలు ఎలా తీసుకెళ్లాడు, 3 దేశాల్లో టీం ఉంది సార్కి. ఇంటి పక్కన దగ్గర టీం ఫామ్ చేయాలని మనకు అల్లాడిపోతున్నాం మన ఊర్లో. అట్లాంటిది 3 దేశాల్లో నెట్వర్క్ ఎలా తయారు చేశాడు, ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా ఆ మీటింగ్ లో రాబోతున్నాయి. సో February 11th సిద్ధార్థ్ సింగ్ గుంటూరు వస్తున్నారు, 1. 2 ఏప్రిల్లో మన బూట్ క్యాంప్. మీరు ఎక్కడికి వెళ్ళినా సార్ మళ్ళీ 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 గుర్తు చేస్తున్నా, చాలా మంది ఇబ్బంది పడుతున్న విషయం ఏంటంటే నెట్వర్క్ ఏ మీటింగ్స్ లో అన్నా కానీ నువ్వు నీ టీం ఉండాలి. నువ్వు మీటింగ్స్ రావట్లేదన్నా, నీ టీం మీటింగ్స్ రావట్లేదన్నా, నువ్వు డైరెక్ట్ సెల్లింగ్ చేయట్లా, మన సరుకులు అమ్ముకుంటున్నట్టు గుర్తుపెట్టుకోండి. నేను డైరెక్ట్ గా చెప్పా, నువ్వు మీటింగ్ రావట్లేదన్నా, నీ టీం మీటింగ్ లో ఉండట్లేదన్నా, యు ఆర్ నాట్ డూయింగ్ ద డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్. నువ్వు డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ చేస్తున్నట్టు కాదు, ఎక్కడో రాంగ్ రూట్ వెళ్ళిపోయావు. మోసి ఒక స్థాయి తర్వాత నీ మీద నీకే విరక్తి వచ్చేసింది. అరే ఏందిరా ఇంతగానో కష్టపడుతున్నాను ఏంటి, చెక్కు రావట్లేదు ఏంటి, అరే ఒక్కొక్కరికేమో నేల మీద పడవబోతున్నట్టు పోతుంది, నాకేమో భారంగా కష్టంగా అటు పోవాల్సి వస్తుంది ఇటు పోవాల్సి వస్తుంది, చెక్కు మాత్రం అక్కడే ఉంది, గందరగోళం అయిపోతున్నాను. ఎందుకంటే మళ్ళీ గుర్తు చేస్తున్నా మిత్రమా, మీటింగ్స్ నువ్వు ఇంటెలిజెంట్ గా ఉపయోగించుకోలేకపోతున్నావు. నువ్వు మీటింగ్ లో ఉండి నీ టీం మీటింగ్స్ లో ఉంటే నీ ప్రమేయం లేకుండా నీ సక్సెస్ ఉంటుంది, నీ చెప్పుకుంటది.
నువ్వు మీటింగ్స్ కి రాకుండా నీ టీం మీటింగ్ లో కనుక లేకపోతే కొన్ని రోజుల తర్వాత నువ్వు వెస్టేజ్ నుంచి దూరం అవుతావు. ఎందుకంటే నీకు భారం ఎక్కువైపోయి ఏం చేయాలో తెలవక ఓకే ఇది నా వల్ల కాదని వదిలేస్తావు. చాలా మంది ఆగిపోయారు. సో వర్క్ చేయాల్సిన దేని మీద అంటే మీటింగ్స్ 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 మీటింగ్స్. సో అలాంటిది ఆ 2 మీటింగ్స్ గనక మీరు నా టీం ఇప్పటి నుంచే గైడ్ లైన్ చేసుకోండి. నా టీం ఎంత ఉండాలి, నేను ఎంత ఉండాలి, నేను దేంట్లో వీక్ గా ఉన్నాను. ఇందాక చెప్పారు కదా ఆల్రెడీ సార్ వాళ్ళు, నేను దేంట్లో స్ట్రాంగ్ గా ఉన్నాను, దేంట్లో వీక్ గా ఉన్నాను. హోమ్ మీటింగ్ చేయగలుగుతున్నాను, నెంబర్ 1. నెంబర్ 2, ప్రొడక్ట్స్ ఇంట్లోకి పోతున్నాయా లేదా, నెంబర్ 2. నెంబర్ 3, నా టీం ఎంతమంది జూమ్ కి వస్తున్నారు, నెంబర్ 3. నెంబర్ 4, నా టీం ఎంతమంది మీటింగ్స్ కి వస్తున్నారు. ఇవి పారామీటర్స్ సార్. ఈ 4ని బట్టే నీ సక్సెస్ అనేది ఆధారపడి ఉంటుంది. సో దయచేసి వీటి మైండ్ లో ఉంచుకొని రేపు 25 మళ్ళీ ఎంఎస్ఆర్ గారు కావాలి వస్తున్నారు, రైట్. 28 కందుకూరు. సో వండర్ఫుల్ గా జరగబోతుంది. లీడర్స్ అందరూ కూడా సన్మానాలు రెడీ చేసుకోండి. 28వ తేదీ కందుకూరులో మన టీం మొత్తం ఆర్గనైజ్ చేసిన మనమే కాబట్టి మీ సన్మానాలు ఎవరున్నా ఎక్కడి నుంచి అయినా అక్కడ తీసుకొచ్చుకోండి. బ్రాంచ్, సో స్టార్ డైరెక్టర్ కంప్లీట్ అయిన వాళ్ళు, బ్రాంచ్ గా కొత్తగా క్వాలిఫై అయిన వాళ్ళు, కార్ ఫండ్ అచీవ్ అయిన అందరూ కూడా ఆ రోజు నాకు ముందుగా ఇన్ఫార్మ్ చేయండి. మళ్ళీ చెప్తున్నా, కమ్యూనికేషన్ మిస్ కావాకండి లీడర్స్. ఏ టీంలో మీరు ఏం చేయాలన్నా ఒక్కసారి నాకు మెసేజ్ పాస్ చేస్తే రైట్ నేను టీంకి చేరవేస్తా. అప్పటికప్పుడు ఇన్స్టెంట్ నిర్ణయాలంటే కన్ఫ్యూజ్ అయిపోద్ది. ఓకేనా? సో దయచేసి దాన్ని గమనించండి. ఈ 2 సెమినార్లు కూడా మనం సక్సెస్ చేసుకోవాలి. ఓకేనా? సిద్ధార్థ్ సింగ్ అండ్ బూట్ క్యాంప్ ఇది మైండ్ లో ఉంచుకోండి. సో ఫస్ట్ గ్రేట్ ఆపర్చునిటీ ఎంఎస్ఆర్ గారు మన చేతికి ఇవ్వడం జరిగింది. దాన్ని మైండ్ లో ఉంచుకొని మనం అందరం కూడా డిస్కస్ చేయాలి. సో ఇంకొకటి ఇస్ కమింగ్, టైం అయిపోయింది, ఇప్పటికే డిలే అయిపోయింది కాబట్టి మనం రేపు సెషన్ లో మాట్లాడుకుందాం. 25వ తేదీ కావాలి నెక్స్ట్ మీటింగ్ అది. దాన్ని కొంచెం ఇంటెలిజెంట్ గా సక్సెస్ఫుల్ గా ముగిద్దాం. సో థ్యాంక్ యూ సో మచ్ హోస్టింగ్ చేసిన వాళ్ళకి కానీ రైట్ అటెండ్ అయిన లీడర్స్ కి, ప్రసాద్ సార్ కి థ్యాంక్ యూ సార్. ఎవరు? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సురేష్ సార్. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ సార్. క్లోజింగ్ ద జూమ్ సార్. ఎస్ నేను నా దగ్గరే ఉంది, నేను క్లోజ్ చేస్తాను. రైట్ సార్. థ్యాంక్ యూ.